ప్రైజ్ ది లార్డ్ నాన్న. విజయ్ హేమ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్ నాన్న. గో హెడ్ అమ్మ. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ అక్క. ఏసియా ప్రేయర్స్ లో ఉన్న అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములో. నా పేరు హేమ, మా హస్బెండ్ పేరు విజయ్. దేవుడు ఆ ఇరువురిని ప్రేమించి జోయల్, హేనా, ఐజక్ ముగ్గురు బిడ్డలతో దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించినారు. అందుని బట్టి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మేము ఏసియా మినిస్ట్రీస్ కి 2016 నుంచి ఏసియా మినిస్ట్రీస్ లో జాయిన్ అవ్వటము దేవుని కృపలో క్రిస్టినా ఆంటీ ద్వారా జరిగింది. అందుని బట్టి దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని మహాకృపలో అన్యజనులో ఉన్నటువంటి నన్ను విగ్రహారాధనలో, పాపములో, శాపములో, ఈ లోకములో ఉన్నటువంటి నన్ను తన మహాకృపలో, తన యొక్క ప్రేమలో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని పేరు పెట్టి పిలిచిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని మమ్మల్ని తన కృప చేత ప్రత్యేకపరిచి తన సమయంలో మమ్మల్ని దర్శించి రక్షించిన దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నన్ను రక్షణలోకి నడిపించిన దేవుడి విషయంలో నా భర్తను వాడుకున్నారు. నా భర్తను బట్టి నేను దేవుణ్ణి తెలుసుకోవటం జరిగింది. అందుని బట్టి కూడా నేను దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. 2025 సంవత్సరము జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా తన మహాకృపలో, తన రెక్కల నీడలో నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడి ప్రతి పరిస్థితుల్లో కూడా తోడుగా ఉండి ప్రతి మెట్టగా ఉన్న స్థలములను కూడా సరాలము చేసి మమ్మల్ని మాకు ముందుగా ఆయన నడిచి బలహీన సమయంలో మాకు బలమునిచ్చిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నమ్మదగిన దానిగా లేకపోయినప్పటికీ నా జీవితంలో, నా కుటుంబంలో ఆయన నమ్మకమైన వాడిగా ఉంటూ మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు కార్యాన్ని బట్టి, అద్భుత కార్యాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆఫ్టర్ 4 years తర్వాత జూలైలో మేము ఇండియా వెళ్ళటం జరిగింది. దేవుడు ఇండియా వెళ్ళటానికి, కుటుంబీకులను కలుసుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వారందరూ కూడా అన్యులు అయినప్పటికీ కూడా కుటుంబంలో ఒక్కరు రక్షణ పొందితే కుటుంబాన్ని రక్షిస్తానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కుటుంబంలో మా తల్లిదండ్రుల్ని, అత్తమ్మ గారి కుటుంబంలో బావగారిని, అక్కని, వారందరినీ కూడా దేవుడు రక్షించుకున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా కఠినమైన హృదయాలను, బండలాంటి హృదయాలను మాంసపు హృదయముగా చేసే దేవుడు, వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు. మామయ్య గారి విషయంలో దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన హృదయాన్ని దేవుడు ప్రేమతో నింపిన విధానమును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఆయనలో చేస్తున్న కార్యాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుడు ఇండియా ప్రయాణం అంతట్లో కూడా కుటుంబీకులతో దేవుడు మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలానే హేనమ్మ కొరకు కూడా నేను మాట్లాడాలనుకున్నాను. దేవుడు హేనమ్మ పట్ల చేసిన కార్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. బిడ్డ జూన్లో, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇప్పటి వరకు జూన్ నుంచి స్టార్ట్ అయిందనమాట తన యొక్క ఐ ప్రాబ్లం అనేది. చాలా టెస్టులు చేశారు డాక్టర్స్ అందరూ కూడా. ఏమైతుందో కూడా తెలియదు అని అన్నారు అనమాట. పాప ఎందుకు చూడలేకపోతుంది అన్న విషయము వాళ్ళకు కూడా తెలియలేదు. MRI స్కాన్స్, CT స్కాన్స్ అన్నీ చేశారనమాట. తన ఐస్ అయితే హెల్దీగా ఉన్నాయి, కానీ ఎందుకు తను చూడలేకపోతుంది అన్న విషయము వాళ్ళకి కూడా తెలియలేదు. దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఈ పరిస్థితిని బట్టి మీకు వందనాలు,
కానీ దీనిలో నుంచి బిడ్డను తప్పించండి ప్రభా, ఇది ఎందుకు అనుమతించారో మాకు తెలియదు, సహాయం దయచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క ఇయర్ వాగ్దానము జ్ఞాపకం చేశారు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడు అని దేవుడు ఆ వాక్యము చేత బలపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా దేవుని కృప మాతో పాటు మీరందరూ యేసయ్య మినిస్ట్రీస్, యేసయ్య ప్రేయర్స్ లో ఉన్న ప్రతి కుటుంబము కూడా మా కొరకు హేనమ్మ కొరకు భారము కలిగి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామములో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. గృహము గురించి మాట్లాడాలని అనుకుంటున్నాము. దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చినటువంటి నూతన గృహాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ గృహమును పొందుకోవటానికి మేము అర్హులము కాదు, యోగ్యులము కాదు. ఇది కేవలము దేవుని కృప మాత్రమే. 1 కొరింథీయులకు 2:9 దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని కృపలో దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. 2020 సంవత్సరంలో midnight 1 o'clock 2 o'clock అనుకుంటా నా దగ్గరికి ఒక ప్రామిస్ అనేది వచ్చిందనమాట. ఆ ప్రామిస్ ఎలా ఉందంటే యుఎస్ లోని ఒక హౌస్, ఆ హౌస్ పైన ఆ దిన వాగ్దానం అనమాట. అది నేను నైట్ 1 అయింది, మేము ఆ టైంలో ఇండియాలో ఉన్నాము. 1 అవుతున్నప్పుడు ఆ వాగ్దానం నేను చదివి ఆ హౌస్ ని చూస్తున్నప్పుడు ఒక ప్రేరేపణ ఏంటంటే గాడ్ విల్ బ్లెస్, అంటే దేవుడు మిమ్మల్ని నూతన గృహముతో ఆశీర్వదిస్తాడు అని నాకు ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి ఆ మాట నాకు, అంటే కొన్ని విషయాలు పిల్లల విషయంలో కూడా, నీకు 3 ఐజక్ బాబు విషయంలో కూడా దేవుడు నాకు వాగ్దానం చేసినప్పుడు ఇది నీ కొరకు దేవుడు నీకు 3వ బేబీతో అంటే 3rd బేబీతో ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నప్పుడు నేను అది నమ్మలేకపోయాను. అదేంటి ప్రవ్వా, 6 నెలల పిల్ల నా చేతిలో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ 3వ బాబు గురించి మాట్లాడుతున్నావు, ఇది నాకు కాదేములో అనుకున్నాను. కానీ ఆ టైంలో దేవుడు టైం రాసుకొని డేట్ రాసుకో, దేవుడు తన సమయంలో తన చిత్తంలో ఈ కార్యము నెరవేరుస్తాడు అని చెప్పి. సో అదే రీతిగా ఆ రోజు నాకు ఆ midnight నేను ప్రేయర్ చేసుకున్నాను. నిద్ర పట్టుక ఆ టైం 1 వరకు అట్లానే ఉన్నా. ఆ దిన వాగ్దానం నేను చూసి ఆ గృహం చూసినప్పుడు ఈ హౌస్ చాలా బాగుంది ప్రవ్వా అని ఆయన స్తుతించాను. ఆ హౌస్ కలర్ బయట వేసిన దాన్ని బట్టి నేవీ బ్లూ కలర్ అదంతా ఉంది. హౌస్ చాలా బాగుంది ప్రవ్వా, దేవుని స్తుతించాను. ఆ వాగ్దానం బట్టి దేవుని స్తుతించాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గాడ్ విల్ బ్లెస్, నీకు రాబో దినములలో దేవుడు ఒక గృహముతో ఆశీర్వదిస్తాడు అన్న నాలోపట ఒక, ఎప్పుడైతే నేను ఆ మాట నాలో అలా అనిపించడం జరిగిందో నేను దేవునికి దేవా ఇది నేను ఎప్పుడు విజయ్కి ఇండియాలో హౌస్ ఒకటి కొనుక్కుంటే చాలు నాన్న అని ఎప్పుడు నేను తనతో అంటూ ఉండేదాన్ని అనమాట. కానీ యుఎస్ లో మేము కొంటామని కొనాలని కూడా ఆశ ఎప్పుడూ లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ మాటని ఇచ్చారో ఆ మాటను పట్టుకొని నేను పిల్లలకి చెప్పాను అనమాట, నాన్న దేవుడు మనకి హౌస్ ని ఇస్తారంట, దేవుడు ఇచ్చిన దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిద్దాం నాన్న అని. సో మేము ఎప్పుడైతే దేవుడు ఈ ప్రేరేపణ మాలో ఇచ్చి ఎప్పుడైతే మేము ప్రేయర్ చేయాలి అనుకున్నామో ఆ రోజు నుంచి నేను, జోయల్, హేనా, ఐజక్ మేము నలుగురము కూడా ప్రతిరోజు దేవా మాకు గృహము ఇస్తావా అని ఏ రోజు కూడా నేనైతే అడగలేదు, మేమైతే అడగలేదు. కానీ దేవా నీవు మాకిచ్చిన ఆశీర్వాదకరమైన గృహాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా అని ప్రతిరోజు కూడా మా అనుదిన ప్రార్థనల్లో మేము అంటే దేవుని స్తుతిస్తూ ఉండేవారం అనమాట. కానీ ఏ రోజు కూడా విజయ్ హౌస్ కొనాలని కానీ అనుకోలేదు. ఎందుకమ్మా, దేవుని కృపలో మనం అంతా బానే ఉన్నాము, రెంటెడ్ హౌస్ లో ఎక్కడ మనకి ఏ లోటు రాలేదు అని అంటూ ఉండేవారు అనమాట. ఒకసారి నేను తనతో అన్నాను, బావా
అడగందైనా అమ్మ అన్నం పెట్టదు అంటారు కదా, ఒకసారి ఆయన చిత్తమో లేదో ఒకసారి ప్రార్థన చేయొచ్చు కదా బావా, దేవా యుఎస్ లో గృహం తీసుకోవటం నీ చిత్తమా అని. తను ఆ విషయంలో కూడా ఎందుకమ్మా నాకైతే ఆ ఆలోచన లేదు, అందులోని ఇక్కడ మనం కొనటం కూడా కష్టంలే అని అన్నారనమాట. తను ఎప్పుడైతే ఆ పదం అన్నారే, మేము ఎప్పుడు హౌస్ గురించి కూడా మా ఇంట్లో టాపిక్ అనేది ఏ రోజు కూడా లేదు. ఈ సియాటల్ వచ్చిన 4 years అవుతుందనమాట. ఈ 4 years లో ఏ రోజు మేము గృహం గురించి మాట్లాడుకోలేదు. కానీ నేను పిల్లలము ప్రతిరోజు దేవుని స్తుతించే వాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి విజయ్ ముందు ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా ఈ మాట ఎత్తి నేను దేవుని స్తుతించడానికి కూడా విజయ్ ఏమనుకుంటారు మా గురించి, అంటే ఏమీ లేకుండా ఈ అమ్మాయి ఏంటి ప్రతిరోజు దేవుని స్తుతిస్తుంది ఇచ్చిన గృహాన్ని బట్టి అని అంటాడేమో అని చాలా సార్లు పిల్లల స్కూల్ నుంచి రాగానే నేను వాళ్ళతో ప్రేయర్ చేస్తున్నప్పుడు, నాన్న ఈ టైంలో ఐజక్ కానీ జోయల్ కానీ హ్యానం ఈ ఒకే లైన్ చెప్పేవాళ్ళం అనమాట. దేవా ఇచ్చిన గృహాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభా, ఆశీర్వాదకరమైన గృహాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభా అని. దేవుడు తన కృపలో ఆఫ్టర్ 4 years, 4 కూడా కాదు 4.5 years తర్వాత దేవుడు రీసెంట్ గా ఇది ఒక 3 weeks మాక్సిమం నెల 4 weeks బ్యాక్ దేవుని కృపలో ఇది మాకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రావటం జరిగింది. దీనికి ముందు ఒక 2 months ముందు ఏమైందంటే విజయ్ ప్రతిసారి కార్ తీసుకెళ్తారు, అంటే తనకి ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళటము లేట్ అవుతున్నప్పుడు కార్ తీసుకెళ్తారు. ఆ రోజు తన కార్ తీసుకెళ్లారు. నాకు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయటానికి కుదరలేదన్నమాట. అంటే కార్లో నడుచుకొని వెళ్ళి నడుచుకొని రావాలి, అదొక 20 minutes 15 to 20 minutes వెళ్ళటం రావటం అవుతుంది. ఎప్పుడైనా నాకు అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ పిల్లల్ని డ్రాప్ చేయాలి అంటే అక్కడున్న ఫ్యామిలీస్ కొరకు, అక్కడ నాకు కనపడుతున్న గృహంలో ఉన్న వారి కొరకు దేవా ఈ కుటుంబాన్ని రక్షించు, ఈ కుటుంబాన్ని రక్షించి కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్షించు అని నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి అలా ప్రేయర్ చేసుకుంటూ వెళ్తా. కానీ 2 months బ్యాక్ ఎంత అద్భుత రీతిగా ఐజక్ ని నేను స్కూల్లో డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్నాను, అదే గృహాలను చూస్తూ ఎప్పుడు కాకుండా ఒక మాట ఆయన్ని వర్షం పడుతుంది అడుగుతూ ఉన్న దేవా, ఒకవేళ నువ్వు మాకు గృహము నీ చిత్తంలో ఉండి నువ్వు మాకు ఆశీర్వదిస్తే కనుక ఈ సియాటల్లో గృహము కొనటం అనేది అసలు, ఎందుకంటే బావ ఒక్కరే జాబ్ చేస్తున్నారు, మేమందరం కూడా తనపైన డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఒకవేళ తను 5కి బిలో వచ్చి మా రెంటెడ్ హౌస్ ఇప్పుడు మేము ఏదైతే రెంట్ పేమెంట్ కట్టుకుంటున్నామో అదే దాంతో మేము అక్కడ కట్టుకునే విధంగా ఉంటే విజయ్ ఏమైనా ఆలోచిస్తాడేమో కదా ప్రవ్వా అని అనుకున్నా. అలా నేను ఆ మాట ఆయనతో మాట్లాడి అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ప్రవ్వా, ఈ సియాటల్లో అలాంటి ప్రైస్ తో దొరకటం అనేది అసలు అసంభవం అని చెప్పాలి. అందులోనే మేమున్న ఏరియా అనేది ఇక్కడ అమెజాన్ ఇవన్నీ కూడా కంపెనీస్ ఉంటాయి మెయిన్ ఒక 10 minutes 15 minutes దూరంలో. సో ఇది ఈ ప్లేస్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. ఒక రెంటే 2600 2800 3000 ఉంటాయి అన్నమాట. అలాంటిది నేను మళ్ళీ ఇక్కడ ఇలా అడగటం కూడా కరెక్ట్ కాదు ప్రవ్వా, ఎందుకు అలా అడగాలనిపించింది, నేను అడిగే దాంట్లో తప్పు ఉంటే క్షమించు ప్రవ్వా అని నేను మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. అది జరిగిన 1 month తర్వాత ఆర్ట్ ప్రోగ్రామ్ ద్వారా విజయ్కి అంటే ఈ యొక్క దీని గురించి తనకి తెలియటము, ఆ లాటరీలో తను పిక్ అవ్వటము అదంతా కూడా జరిగిందనమాట. ఈ ప్రాసెస్ అంతట్లో ఈ విషయం గురించి విజయ్ మీతో మాట్లాడితేనే బాగుంటుంది. దేవుడు ఎట్లా తనతో మాట్లాడారు, ఎలా తనకి సహాయం చేశారు, అంటే వెళ్ళాలా లేదా అనుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎట్లా శ్రీదేవి అక్క ద్వారా తనకి బలపరిచినారు, వాక్యం ద్వారా బలపరిచినారు, తన హృదయానికి నెమ్మదినిచ్చినారు అని. ఈ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు తను అమ్మ ఇట్లా వచ్చింది ఇలా జరుగుతుందని అన్నప్పుడు అవునా బావా దేవుని చిత్తం అయితే కనుక జరుగుతుందిలే నాన్న అని మేము అనుకున్నాం. అన్నాక ఏదో ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలమ్మా అంటున్నారు, అంటే ఆ హౌస్ విషయంలో నువ్వేం మాట్లాడతావంటే నేను అన్నాను బావా మనము హౌస్ చూడలేదు, అసలు ఎలా ఉంటుందో మనకి తెలియదు, ఏమీ తెలియకుండా ఒక అప్లికేషన్ మనము సైన్ చేసి మనీ ఎలా పే చేస్తాం నాన్న అని అంటే నాకు కూడా తెలియదమ్మా, వాళ్ళైతే మాత్రం
ఈ యొక్క ప్రొసీజర్ ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనీ పే అంటే అప్లికేషన్ ఫిల్ చేసి ఇలా పే చేసి ముందుకు వెళ్ళమంటున్నారు అని. నేను ఇంకా దేవా, ఒకవేళ అది నీ చిత్తం అయితే కనుక నీ దాసునికి నువ్వు సహాయం దయచేయు, హృదయంలో నెమ్మదిని దయచేయి ప్రభువా అని. తను ప్రతి అడుగులో కూడా ఇది నాకు రాకుండా ఉంటే బావుండు అనేది విజయ్ ప్రార్థన అన్నమాట. దేవా, ఇది వద్దు, నేను ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నానో అది నాకు మంచిగా ఉంది, ఇప్పుడు ఇది వచ్చి ఈ బర్డెన్ నేను తీసుకోలేను ప్రభువా అని. వాళ్ళు ఇచ్చిన ప్రతి డేట్ కూడా క్రాస్ అయిపోతూ ఉండేదన్నమాట. కానీ దేవుని మహాకృపలో దేవుడు తన యొక్క హస్తాన్ని పట్టుకొని ఎలా నడిపించారు అనేది నేను ఇక్కడ చూడగలిగాను. ఆ సైన్ పెట్టే టైంలోని ఒక డెసిజన్ తీసుకోవటం అనేది అంత ఈజీ కాదు. మేమిద్దరమే ఉన్నాము. దేవా ఏంటి ప్రవ్వా ఇట్లా ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు బావ శ్రీదేవి అక్కతో మాట్లాడటము, అక్క ఇలా ఉందక్క అన్నప్పుడు శ్రీదేవి అక్క తనతో మాట్లాడటము, తర్వాత అమ్మ అక్క ఇలా మాట్లాడారు, నాకు ఇలా అనిపిస్తుంది అని అంటూ ఉన్నప్పుడు, బావా మీకు ఏది అనిపించి ఏది నెమ్మదిగా ఉంటే మీకు ఏది నెమ్మది ఇస్తే అది జరిగించండి, మేము ప్రేయర్ చేస్తున్నాము, దేవుని చిత్తం అయితే కనుక ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఆయన సహాయం చేస్తాడు అని. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా మేము దేని గురించి మాట్లాడుకోలేదు, అది మాకు వస్తుంది అన్న విషయం కూడా మేము అనుకోలేదు. కానీ దేవా నీ చిత్తం అయితే సహాయం చేయు అని. ఆ రోజు ఇది అసలు కన్ఫర్మ్, ఇది నీ చిత్తమా ప్రవ్వా ఏంటి అని అనుకున్నప్పుడు దేవుడు ఆ రోజు సండే అన్నమాట, చర్చ్ లో మండే తను కన్ఫర్మ్ చేయాలి. సండే చర్చ్ లో మాకు అన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జర్మయా 29:11 ద్వారా ఆ రోజు అన్న ప్రామిసెస్ ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ మాటలో నాకు గృహం గురించి అడుగుతూ ఉన్నాను, దేవా ఇది నీ చిత్తమా, ఇది నీ చిత్తమా అని బావ ఈ విషయంతో మాట్లాడుతున్నారు, ఇది మీ చిత్తం అయితే కనుక సహాయం దయచేయండి, ఏదైనా వాక్యం చేత మాతో మాట్లాడండి అన్నప్పుడు జర్మయా 29:11 దేవుడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ రోజు, ఎందుకంటే తను చెప్పిన కాడ నుంచి కూడా దేవా ఇది మీ చిత్తమా, ఇది మేము ముందుకెళ్ళొచ్చా, లేకపోతే ఇది మేము అనుకొని వెళ్తున్నామా అన్న దాంట్లో ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి నాతో పర్సనల్ గా ఇది ఆయన చిత్తము, ఇది సమాధానకరమైన ఉద్దేశములే అని దేవుడు మాట్లాడటం జరిగింది. నేను ఆ విషయము విజయ్తో పంచుకున్నాను, బావా దేవుడు గృహం విషయంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు చూడండి ఏ విషయం మీకు మంచిది అనిపిస్తే కనుక ప్రార్థన చేసుకొని అడుగులు వేయండి నాన్న. సో ప్రాసెస్ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ సైన్ అవి అంటున్నారో అప్పటి వరకు ఇది దేవుని చిత్తము అంతా అనుకుంటున్నాం, కానీ కలవరంగా ఉందన్నమాట. అంటే ఏమైతుంది ప్రభా, మేము తీసుకుంటున్న స్టెప్ కరెక్టేనా రాంగా? ఎందుకంటే విజయ్ ప్రతి విషయంలో కూడా ఇది రాకుండా ఉంటేనే మంచిది అని తను అనుకుంటూ ఉన్నాడు అనమాట. కానీ నా హృదయంలో దేవుడు ఎంతో నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇది దేవుని చిత్తం అని అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తనని చూసి, అంటే ముందు అడుగు వేయాల్సిన బావే కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, దేవా తనకి మీరు ధైర్యపరచండి, మీరు తనకి సహాయం దయచేయండి, మీరు తనకి నెమ్మదినివ్వండి అని. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా దేవుడు తన యొక్క కొలీగ్ రితీష్ అనే బ్రదర్ ని తనకి దేవుడు తెలియదు, దేవుడు తనని వాడుకున్నారనమాట. స్టార్టింగ్ డే ప్రాసెస్ నుంచి ఎండింగ్ డే వరకు కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు తనని వాడుకున్నారు. అందుని బట్టి దేవాది దేవుని కృతజ్ఞతలు. ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మధ్యాహ్నం 1 గంట టైంలో కొన్ని అప్లికేషన్స్ వాళ్ళు సైన్ చేయటానికి మమ్మల్ని రమ్మన్నప్పుడు కొంత చెక్ తీసుకొని ఆ రోజు ప్రేయర్ చేస్తున్నాం అనమాట. దేవా ఏదైనా మాట్లాడండి, 2 hours లో వెళ్తున్నాము, దేవా ఇది మీరు ముందు ఉండండి, మీరు నడిపించండి అని అన్నప్పుడు 10:30 to 11 మధ్యలోని మేము ఫ్రెష్ అప్ అవుతున్నాము, అక్కడికి 1 o'clock వెళ్ళాలి అని చెప్పి ఆ టైంలో మేము ఫ్రెష్ అప్ అయి ముందుకు వస్తున్నాం. అంటే మా ఇంట్లోనే హాల్లోకి బెడ్రూమ్ లోకి వచ్చి రాగానే మాకు కిందన ఎప్పుడు ప్రతిరోజు అదే బెడ్రూమ్ లో అక్కడే ఉంటాము,
కానీ ఆ రోజు దేవుడు అద్భుత రీతిగా ఒక వాగ్దానము కింద ఏంటంటే, అయ్యో ఏంటి వాగ్దానం కింద పడిపోయిందని తీసాను అనమాట. దాంట్లో ఏంటంటే మొదటి దినవృత్తాంతములు 28:10 ధైర్యము వహించి పని జరిగింపుము అని ఎప్పుడైతే ఆ మాట, ఎందుకంటే సైనింగ్ కి వెళ్తున్నాము, వాళ్ళు ఇనిషియల్ గా పేపర్స్ కొన్ని అప్లికేషన్ సైన్ చేయాలి అని అన్నప్పుడు అది ఇనిషియల్ గా స్టెప్ తీసుకోవటానికి దేవుడు జెరమయా 29:11 మాట్లాడి మమ్మల్ని బలపరిచినప్పటికీ ఒకసారి చెక్ ప్రాసెస్ అయ్యి ముందుకెళ్ళి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తన వాక్యం చేత మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. సో దేవుడు ఈ విధంగా ముందుకి ఈ యొక్క ప్రాసెస్ అంతటిని కూడా తీసుకెళ్లటం అనేది జరిగింది. మాతో పాటు ఎప్పుడు కూడా మా వెనకాతలే దేవుడు తన కృపలో మమ్మల్ని బలపరుస్తున్నప్పటికీ మేము హ్యూమన్స్ గా 2 పడవల పైన వెళ్ళాలా లేదా దేవుడు కరెక్ట్ గా కన్ఫర్మ్ చేస్తున్నప్పటికీ కూడా మేము అలా ఉంటున్నప్పుడు దేవుడు శ్రీదేవి అక్కని తన నోటిని బోరగా వాడుకొని విజయ్ గారిని బలపరిచి, ఆ టైంలో తనకి ఎంతో స్ట్రెస్ ఉండేదన్నమాట. ఎందుకంటే ఇటుపక్క ఆఫీస్ వర్క్ నైట్ వరకు అవుతూ ఉండేది, ఇటుపక్క ఇమ్మీడియట్ గా 1-2 వీక్స్ లో అన్ని డెసిజన్స్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు మాకంటూ ఒక ప్లాన్ లేదు, మేము తీసుకోవాలి, తీసుకుంటే ఇలా ఉంటుంది అన్నది. కానీ ఏమీ లేకుండా దేవుడు ఆన్ ద స్పాట్ 3 వీక్స్ లో అన్ని కూడా జరగటం అనేది ఇది కేవలం దేవుని మహాకృప అన్నమాట. ఇంకొకటి ప్రైజ్ గురించి కూడా నేను చెప్పాలని అనుకున్నాను, ఒక చిన్న మాట. ఎందుకంటే ఏదైతే ఆ రోజు 2 months బ్యాక్ నార్మల్ గా నేను జోక్గానే అంటే ఆ రోజు నేను మాట్లాడింది, దేవా ఇలా ఉంటే బావ ఏమైనా ఇలా ఆలోచిస్తాడేమో ప్రవ్వా అని అన్నందుకు, మేము ఎంతైతే హౌస్ రెంట్ కడుతున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగానే ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ సియాటల్లో ఈ స్థలంలో ఒక చిన్న, ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ అయినా కానీ 2 bedroom అయినా కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడికి తనని అడిగాను, నాన్న మన ముందుకి అడుగులు వేస్తున్నాం కానీ నువ్వు నాకు ఆ ప్రైజ్ ఎంతో చెప్పలేదు నాన్న అని విజయ్ని అడిగినప్పుడు, అమ్మా ప్రైజ్ ఇది 4 అమ్మా అని అన్నప్పుడు, 400K అమ్మా అన్నప్పుడు నా కళ్ళలో వాటర్ అనేది ఎలా తిరిగిందంటే, దేవా మేము అంత కట్టలేమని తెలిసి నువ్వు ఇంతగా, అంటే ఇది చాలా సంతోషంతో మేము తీసుకోగలిగే విధంగా, అంటే మేము ఇబ్బంది పడి మేము ఇది కట్టుకోలేము ఇంత చేయలేము అనేది కాకుండా ఇది మా స్థాయికి మేం కట్టుకునే రీతిగా ఇది గృహాన్ని తీసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. 400K అనేది ఈ సియాటల్లో మేమున్న స్థలంలో ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ తీసుకోలేదు. ఎంతో మంది ఈ ప్లేస్ లో హౌస్ తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే మేము ఇక్కడ హౌస్ తీసుకున్నామని ఇక్కడ ఫ్యామిలీస్ కి చర్చ్ వాళ్ళకి తెలిసినప్పుడు, ఇది ఎలా జరిగింది, ఇది బీమా ఫ్యామిలీ కొన్నారా అంటే, ఇద్దరు జాబ్ చేస్తూ మంచి సాలరీస్ వస్తూ పిల్లలు జాబ్ చేస్తూ ఉన్నా కానీ ఈ స్థలంలో కొనటం అనేది 1 million కి పైగా ఉంటాయన్నమాట. ఇక్కడ 1.2 million 1.3 million ఇక్కడ హౌస్ ఉంటుంది. అదే హౌస్ ని దేవుడు మా జీవితాలలో, అంటే ఇది అసాధ్యము అనుకున్నది మా జీవితములలో సాధ్యము చేసి దేవుడు మా పట్ల చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఊహించు వాటికంటే ఆయన అత్యధికముగా ఇచ్చిన దేవుడు. మేమెన్నడూ ఊహించలేదు, అందులోని సియాటల్ అనేది అస్సలు ఊహించలేదు. నేను బావని ఒక 4-5 times అడిగాను, అది కూడా నాన్న ఇండియాలో మనం తీసుకుందాము, మీకు ఎప్పుడైనా వీలండి నెమ్మది అనిపించి నువ్వు చేయగలవు అంటే మనం తీసుకోగలము, ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా అని అనుకుంటే కనుక ఎప్పుడైనా నీకు ఇష్టం ఉంటే ఇండియాలో తీసుకో అని మాత్రం ఒక 3-4 times నేను చెప్పటం అయితే తనకి జరిగింది. కానీ బట్ ఎప్పుడు కూడా మేము గృహం గురించి ఇంట్లో మాట్లాడుకోలేదు, మాకు కావాలి అని. కానీ నేను పిల్లలు మాత్రం ప్రతిసారి కూడా దేవుని స్తుతించే వాళ్ళము. దేవా నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన గృహాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా.
స్తుతి నీ స్థితిని మారుస్తుంది అన్న రీతిగా దేవుడు ఆ చిన్న బిడ్డల చేసినటువంటి ఆ స్తుతిని వారు విశ్వసించారు. దేవుడు మా జీవితంలో ఈ కార్యము జరిగిస్తాడు. వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి పరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు. అమ్మ ఎందుకు ప్రతిసారి దేవుడు ఇచ్చిన గృహాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించి, నేను కూడా చాలాసార్లు పిల్లలతో ప్రతిరోజు ఈ మాట చెప్పిస్తాను కదా, దేవా ఇచ్చిన గృహాన్ని బట్టి కృతజ్ఞతలు. వాళ్ళు అంతకు మించి ఏమీ అడగల. ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసినంత వరకు నాకు ఇది కావాలి మమ్మీ, లేకపోతే ఇది ఉంటే బాగుంటుంది అని కూడా ఏ రోజు పిల్లలు అడగలేదు. నేను మేము ఏదైనా ఇదే నాన్న అంటే అంతకు మించి వాళ్ళు ఇది ఉంటే బాగుంటుందని కూడా ఎప్పుడు అనుకోరు అనమాట. కానీ నేను వారిలో ఒక ఆశ, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణని బట్టి నేను పిల్లలతో అంటే స్తుతించడం, దేవా ఇచ్చిన గృహాన్ని బట్టి కృతజ్ఞతలు. చాలా సార్లు నేను పిల్లలు మాట్లాడుకునే వాళ్ళం అనమాట. నాన్న దేవుడు మనకి ఆశీర్వాదకరమైన గృహాన్ని ఇస్తాడు, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే బాగుంటుంది. అది విజయ్ కూడా మా మాటలు చాలా సార్లు విన్నారు. అసలు ఏంటి వీళ్ళు ఏమీ లేకుండా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారని. బట్ స్టిల్ దేవుని మహాకృపలో దేవుడు ఈ యొక్క అద్భుత కార్యము మా జీవితంలో జరగటానికి మమ్మల్ని ఎన్నికలేనటువంటి మమ్మల్ని ఎన్నుకొని మా జీవితంలో ఈ 2025 సంవత్సరంలో అద్భుతమైన కార్యము ఇది జరుగునని మేము అనుకోనని భీకరమైనటువంటి కార్యము మా జీవితంలో జరిగించినటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా శ్రీదేవి అక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విజయ్కి ప్రతి విషయంలో కూడా సలహా ఇస్తూ, దేవుని కృపచేత తన్ని బలపరుస్తూ, తనతో మాట్లాడుతూ, ప్రతి అడుగులో కూడా అక్క ప్రార్థన, దేవుని కృప నిత్యము మాకు తోడుగా ఉన్నాయి. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. శ్రీదేవి అక్కని, అక్క వారి కుటుంబాన్ని దేవుడు బహుగా తన కృపలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకొకటి డిసెంబర్ 18 మా మ్యారేజ్ డే అన్నమాట. డిసెంబర్ 18కి 14 సంవత్సరాలు దేవుడు పూర్తి చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఈ 14 సంవత్సరాల్లో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి పరిస్థితిలో వచ్చినప్పుడు దేవుని వైపు ఉపవాసముతో ఆయన పాదాలు పట్టుకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి, అలాగే పిల్లల ముందు మా సాక్ష్యము కాపాడుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. 2 మనసుల కలయిక అనేది దట్స్ నాట్ ఈజీ థింగ్. కానీ ప్రతి అడుగులో, ప్రతి త్రోవలో మా యొక్క 14 సంవత్సరాలటువంటి వివాహ జీవితంలో దేవుడు మా యొక్క వివాహ బంధాన్ని క్రీస్తు బండ పైన కట్టి మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మాకు నేర్పిస్తూ సహాయం చేస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అదే డిసెంబర్ 18th ఇండియాలో మ్యారేజ్ టైంకి మేము ఇక్కడ హౌస్ అనేది సైన్ చేయటం జరిగింది. ఆయన టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ అంటే అసలు చాలా అద్భుతం అన్నమాట. అంటే ఇంకెప్పటికీ మేము ఆ డేట్ మర్చిపోకుండా డిసెంబర్ 18కి ఆయన మాకు ఇచ్చిన బహుమానం అన్నమాట. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మా జీవితంలో, మా కుటుంబంలో చేసిన ప్రతి మేలు కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. నేను ఏసియా మినిస్ట్రీస్ లో ఈ సాక్ష్యం పంచుకోవటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడి సాక్ష్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ రా హేమ. గాడ్ బ్లెస్ యూ రా. బ్లెస్డ్ టెస్టిమనీ రా. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ టు అక్క. ఆమేన్. దేవుని స్తుతించుకుందాం రా. ఒక చిన్న పాట పాడతాను. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను.
చెల్లించెదం నీతో నేను నడువగా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదం నీతో నేను నడువగా యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును స్వాస్యము కొరకు నీవు తెరవగా నీతి మంతులతో సంగీతనాదముతో ప్రవేశించెదా స్తుతి గమ్మము నీ స్వాస్యము కొరకు నీవు తెరువగా నీతి మంతులతో సంగీతనాదముతో ప్రవేశించెదా హల్లెలూయా హల్లెలూయా రాజులకు రాజు నీవే హల్లెలూయా హల్లెలూయా రాజులకు రాజు నీవే నీతి సూర్యుడా నిరీక్షణ నీవే నీతి సూర్యుడా యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును నీకు కృప నీతో నేను నడువగా నీతో నేను నడువగా యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును ప్రైజ్ ది లార్డ్ యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదా నీతో నేను నడువగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదా నీతో నేను నడువగా నీతో నేను నడువగా యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును ఇరుకునందుండి యెహోవా నీకు ప్రార్థన చేయగా విశాల స్థలమందు నా జీవితానికి కృప చూపితివి ఇరుకునందుండి యెహోవా నీకు ప్రార్థన చేయగా విశాల స్థలమందు నా జీవితానికి కృప చూపితివి నా పక్షము వహించి సహకారిగాను నిలచి నా పక్షము వహించి సహకారిగాను నిలిచి నెరవేర్చితివి నీ సంకల్పములు నెరవేర్చితివి నీ సంకల్పములు నెరవేర్చితివి యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును మనుషులనైనను ఈ లోక రాజులను నమ్ముట కంటెను ఆశ్రయ దుర్గమా సీయోను శిఖరమా నిన్ను నమ్ముట మేలు
మనుషులనైనను ఈ లోకరాజులను నమ్ముట కంటెను ఆశ్రయ దుర్గమా సీయోను శిఖరమా. నిన్ను నమ్ముట మేలు, ఆశ్రయించినప్పుడు నన్నాదరించినావు. నిన్నాశ్రయించినప్పుడు నన్నాదరించినావు. మారని వాడవు, మారని వాడవు యేసయ్యా నీవు, మారని వాడవు. మారని వాడవు, మారని వాడవు యేసయ్యా నీవు, మారని వాడవు. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. స్తుతి గుమ్మములు నీ స్వాస్థ్యము కొరకు నీవు తెరువగా, నీతిమంతులతో సంగీతనాదముతో ప్రవేశించెదా. స్తుతి గుమ్మములు నీ స్వాస్థ్యము కొరకు నీవు తెరువగా, నీతిమంతులతో సంగీతనాదముతో ప్రవేశించెదా. హల్లెలూయా హల్లెలూయా రాజులకు రాజు నీవే. హల్లెలూయా హల్లెలూయా రాజులకు రాజు నీవే. నీతి సూర్యుడా, నీతి సూర్యుడా నిరీక్షణ నీవే. నీతి సూర్యుడా, నీతి సూర్యుడా, నీతి సూర్యుడా నిరీక్షణ నీవే. నీతి సూర్యుడా, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదా. నీతో నేను నడువగా, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదా. నీతో నేను నడువగా, నీతో నేను నడువగా. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ, గాడ్ బ్లెస్ యు ఆంటీ. ఎస్ఐ మినిస్టర్స్ లో ఉన్న అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు. నా పేరు విజయ్. కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానంటే, మొట్టమొదటగా నేను చిన్నగా ఉన్నప్పుడే నా జీవితంలో నేను 3వ తరగతి చదువుతున్నాను, 3rd గ్రేడ్. నేను ఆర్సీ స్కూల్లో చదువుతున్నాను అనమాట. చదువుతున్నప్పుడు 3rd గ్రేడ్లో నాకు క్రాస్ చూసినప్పుడు, అంటే రోజు చూస్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ పెద్ద చర్చ్ ఉంటుంది మా స్కూల్ క్యాంపస్లో. బట్ వెన్ ఎవర్ ఐ సీ ద క్రాస్, యేసుక్రీస్తు ప్రభు అంటే శిలువ పైన ఆయన బొమ్మ ఉంటుంది. ఈయన మంచి దేవుడు అంట, ఎందుకో చంపేశారు. ఎందుకు చంపారో నాకు తెలియదు. ఆయన చనిపోవటం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటో, ఈ రీజన్స్ అన్నీ నాకు తెలియవు. కానీ బట్ ఆల్వేస్ వెన్ ఐ సీ ద క్రాస్ అట్రాక్టెడ్ మీ. someone killed him, he died on the cross. మంచి దేవుడు చంపేశారు, నాకు తెలియదు. బట్ ద క్రాస్ అట్రాక్టెడ్ మీ. అండ్ నేను రోజు ఆర్సిఎం చర్చ్లో 3rd గ్రేడ్లో ఉన్నప్పుడు క్రిస్మస్ సీజన్లో రోజు చర్చ్కి ఎవ్రీడే వెళ్తున్నప్పుడు అక్కడ చర్చ్ ఎల్డర్ ఒక ఆయన చూసి, నువ్వు రోజు వస్తున్నావు,
ఈ ఆర్సిఎంలో రోమన్ క్యాథలిక్లు ఏమంటారంటే బాప్టిజంని జ్ఞానస్నానం అంటారు, కమ్యూనియన్ని సప్సాదం అంటారు. 7 years దాటితే వాళ్ళు కమ్యూనియన్ ఇస్తారనమాట. సో అప్పటికే నాకు 8th year. సో వాళ్ళు అన్నారు, నువ్వు రోజు ఆల్మోస్ట్ 1 month నుంచి వస్తున్నావు, నువ్వు జ్ఞానస్నానం తీసుకుంటావా అన్నారు. అంటే వాటి గురించి నాకు పూర్తిగా అప్పుడు తెలియదు, కానీ నేను తీసుకుంటాను, నేను వస్తాను రోజు చర్చ్కి అనేవాడిని అనమాట. అలా వాళ్ళు నాకు జ్ఞానస్నానం ఇచ్చారు, కమ్యూనియన్ ఇచ్చారు క్రిస్మస్ దినాన. ప్రాబ్లీ దిస్ వాజ్ ఇన్ 1990 అనుకుంటా, సమ్వేర్. అప్పుడు నుంచి నేను ఇంకా రోజు రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాడిని. ఆ ఇయర్ మాకు మా ఇంట్లో వినాయక చవితి పండగ జరిగేటప్పుడు మా మమ్మీ ఏం చేస్తారంటే అందరు బుక్స్ తీసుకొని పసుపు పూస్తారు, చివర్లో పసుపు పెట్టి వినాయకుడి బొమ్మ దగ్గర పెడతారనమాట. ఆ సంవత్సరం నేను అన్నానమ్మా, నేను ఇవ్వను, కావాలంటే అన్న బుక్స్ పెట్టేసి నా ఇవ్వను, నేను చర్చ్కి వెళ్తున్నా కదా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఇవ్వను అన్నాను. తర్వాత మా అమ్మ అంటే సరే నీ ఇష్టం అనింది. ఆ తర్వాత మా మమ్మీ పాయసం తయారు చేసి ఆ కుండలో ఫస్ట్ పోర్షను ఇస్త్రాక్లో పెట్టి ఆ బొమ్మ దగ్గర పెట్టి మిగతాది మాకు పెడుతుంది అనమాట. అదే టైంలో నేను అన్నాను, అమ్మ నాకొద్దు, నువ్వు బొమ్మ దగ్గర పెట్టావు, ఫస్ట్ తీసి అది నాకు ఇవ్వు, కావాలంటే కుండంతా నువ్వు బొమ్మ దగ్గర పెట్టుకో అని నేను అన్నాను. అంటే అట్టట్లా ఫస్ట్ దేవుడికి పెట్టాలి, అట్లా ఇవ్వకూడదు అనింది. అలా అయితే నేను తిన్నాను. సో ఆ ఇయర్ నుంచి మా మమ్మీ నా కోసం ఏమనకుండా సపరేట్గా 2 చేసేది అనమాట, 2 కుండలు చేసేది, ఒకటి వాళ్ళకి ఒకటి నాకు. టెంకాయ కొట్టినా అంతే, నేను తిన్నానని చెప్పేసి నాకు సపరేట్గా ఊరికి అలా కొట్టేసి కొబ్బరి నాకు ఇచ్చేది. సో ఇట్లా మా మమ్మీ షీ వాజ్ సో పేషెంట్ అండ్ షీ సపోర్టెడ్ మీ ఎ లాట్. సో ఇలా జరుగుతూ ఉండగా నా జీవితంలో ఒకనొక సమయంలో మా కజిన్ సిస్టర్ ఒక ఆమె, వాళ్ళు ఆర్మీలో, మా బావ ఆర్మీలో పనిచేస్తాడు, ఆమె నార్త్ ఇండియాలో ఎక్కడో యేసు ప్రభుని, ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు అక్కడ హెబ్రోన్ ఫెలోషిప్ సిస్టర్స్ వాళ్ళు ఇంటింట పరిచర్య చేస్తూ సువార్త చెప్తూ మా అక్క దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నమ్ముకుంటే నీ సిక్నెస్ పోతుంది, దేవుడు సహాయం చేస్తాడు అన్నప్పుడు వాళ్ళు అట్లా ఆమె నమ్ముకుంది. ఆమె ఆర్మీ వాళ్ళకి సమ్మర్లో సెలవులు ఉంటాయి కదా, వచ్చినప్పుడు ఇట్లా నేను ఆర్సీఎం చర్చ్కి వెళ్తున్నానని తెలిసి నన్ను ఎప్పుడన్నా వాళ్ళతో పాటు హెబ్రోన్ చర్చ్కి తీసుకెళ్ళేది మా టౌన్లో. అట్లా ఆమె ఏమనిందంటే, నువ్వు ప్రార్థన చేస్తావా, బైబిల్ చదువుతావు అంటే నా దగ్గర బైబిల్ ఏం లేదు. ప్రార్థన అంటే మేము మేరీ ప్రేయరు, హెవెన్లీ ప్రేయరు ఇవి చేస్తూ ఉంటాము అని అంటే, లేదు ప్రార్థన అంటే ఇలా చేయాలి, నువ్వు నేను మాట్లాడుకున్నట్టు దేవునితో మాట్లాడు, ఇదిగో బైబిల్ అని ఒక బైబిల్ కొనిచ్చి ఇచ్చింది అన్నమాట. నాకు చదువుతుంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అక్క ఇది అన్నాను. పర్వాలేదు, అర్థం కాకపోయినా చదువు, దేవుణ్ణి అర్థం చేయమన్నాడు కానీ. అలా చదువుతున్నాను కానీ బైబిల్ అంతా చదివాగా నాకు ఎక్కడ ఏం అర్థం కాలేదు. బట్ ఒక్క చోట మాత్రం నాకు నిర్గమకాండంలో ఆ 10 ప్లేగ్స్ ఉంటాయి కదా, అవేవో నాకు సినిమాల్లో చూసిన మాయల మంత్రాల్లాగా అనిపించి అవి మాత్రం నాకు బాగా గుర్తుండిపోయాయి అనమాట. సో అట్లా ఐ వాజ్ కంటిన్యూయింగ్ మై లైఫ్. అండ్ తర్వాత నేను ఎప్పుడైతే డిగ్రీ చదవటం ఏజ్కి వచ్చానో అప్పుడు నేను బాగా డిస్ట్రాక్ట్ అయిపోయాను అనమాట లోకంలో, ఫ్రెండ్స్తో తిరుగుతూ. ఇంకా అంటే బైబిల్ చదివేవాడిని కానీ నేమ్ సేక్ ప్రేయర్ చేసేవాడిని. నా ఎడ్యుకేషన్ అంతా ఆర్సీఎం ఇన్స్టిట్యూషన్స్లోనే అయింది. బట్ ఐ వాజ్ మోర్ ఇన్ టు ద వరల్డ్. ఆ తర్వాత మాస్టర్స్లో కానీ, మాస్టర్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో, తర్వాత జాబ్ తెచ్చుకున్నప్పుడు కానీ ఐ వాజ్ టోటల్లీ కైండ్ ఆఫ్ అవే ఫ్రమ్ ద లార్డ్. నేమ్ సేక్ చదివేవాడిని కానీ బట్ ఐ వాజ్ ఇన్ టు ద వరల్డ్ కంప్లీట్లీ. అలా ఉండగా ఒకనొక దినం 2010లో దేవుడు నాతో మాట్లాడాడు. ఒక మార్నింగ్, సండే మార్నింగ్న ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఆ రోజు యాజ్ యూజువల్గా సండే మార్నింగ్ మేము అంటే టీవీ పెట్టుకోవటము, సినిమాలు చూడటము అలా కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళం, లేదా బయట తిరగటము. ఆ సండే మార్నింగ్ 2010లో ఒకరోజు దేవుడు, ఐ వాజ్ జస్ట్ క్లోజ్డ్ మై ఐస్ సిట్టింగ్, ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్లాష్ బ్యాక్. వాట్ గాడ్ వాజ్ టెలింగ్ మీ ఈస్, విజయ్ నీ స్థితి ఏంటి, ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి అంటే, నేను జాబ్ లేక చాలా సంవత్సరాలు తిరిగాను,
అసలు నాకు జాబ్ వస్తుందని కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితులు నా జీవితంలో. అసలు ఏమీ నాకు చదువు సరిగ్గా రాదు. అలాంటి పరిస్థితిలో నేను నీకు జాబ్ ఇచ్చాను, నన్ను ఎందుకు మర్చిపోయావు? వై డిడ్ యూ ఫర్గెట్ మీ? ఐ గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, వై డిడ్ యూ ఫర్గెట్ మీ? వై డిడ్ యూ ఫర్గెట్ మీ? ఇదే మాట నాకు దేవుడు నా గత జీవితం అంతా ఫ్లాష్ బ్యాక్ లాగా తీసుకొచ్చి వై డిడ్ యూ ఫర్గెట్ మీ? వై డిడ్ యూ ఫర్గెట్ మీ? సో అప్పుడు నేను వెంటనే ఆ రోజు మోకాళ్ళు లేచి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించండి, చాలా సంవత్సరాలైంది నేను చర్చికి వెళ్ళక అప్పటికే. అప్పుడు నేను నాకు ఒక బెంగళూరు వచ్చేటప్పుడు ఒక పాస్టర్ అన్న నాకు ఆయన ప్రేయర్ చేసి, బెంగళూరులో ఈ చర్చికి వెళ్ళు, నీకు దేవుడు 15 రోజుల్లో జాబ్ ఇస్తాడు, తర్వాత మర్చిపోకుండా ఈ చర్చికి వెళ్ళంటే అన్న ప్రార్థన చేసి చెప్పినట్లుగానే జయరాజ్ అన్న నాకు 15 days లోపే జాబ్ వచ్చింది. బట్ ఐ ఫర్గాట్ ద లార్డ్ ఆల్మోస్ట్ 3 years. 3 సంవత్సరాలు నేను దేవుడిని మర్చిపోయా. 3 సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తు చేశాడు. ఆ అడ్రస్ పట్టుకొని నేను చర్చ్కి వెళ్ళాను. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా చర్చ్కి వెళ్తున్నాను. దేవుడు ఆ తర్వాత నాకు మ్యారేజ్ విషయంలో దేవుడు సహాయం చేశాడు. మ్యారేజ్ విషయంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో నమ్ముకున్నాను దేవుడిని. మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్లు చూస్తున్నప్పుడు, హిందూ అమ్మాయిలను చూస్తున్నప్పుడు నేను అన్నాను, లేదమ్మా నేను ఎవరన్నా క్రైస్తవుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, దేవుని తెలిసిన అమ్మాయిని అంటే మా మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు, నువ్వే ఎత్తుక్కుపో అన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే దే డోంట్ నో క్రిస్టియానిటీ అండ్ క్రిస్టియన్స్ గురించి. సో దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్. నాకు ఫస్ట్ తెలిసిన సరే నాకు ఆర్సీఎంలో బాగా తెలుసు అని అక్కడ అడిగాను. తర్వాత క్రిస్టియన్ మ్యాట్రిమోనీస్లో చూశాను. ఎక్కడ నాకు మ్యారేజ్ సెట్ కాలేదు. ఆల్మోస్ట్ 10 months తర్వాత మా అమ్మ వాళ్ళు, రా నీకు ఇన్ని రోజులు టైం ఇచ్చాము, మరి ఎక్కడ దొరకలేదని క్రైస్తవుల అమ్మాయి అన్నారు. అలా అనుకున్న సమయంలో నాకు ఒక మ్యాట్రిమోనీ ద్వారానే ఇంకా నేను అన్నాను, దేవా నాకు క్రైస్తవులు ఎవరు నాకు దొరకట్లేదు, సో నేను హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కావాలంటే తర్వాత ఆ అమ్మాయిని నీ వైపు తిప్పుతాను, ట్రై చేస్తాను అని చెప్పేసి ఒక తెలియని ప్రార్థన చేసుకొని అప్పుడు నేను సరేనమ్మా అని ఒక మ్యాట్రిమోనీ ద్వారా హేమ ప్రొఫైల్ వచ్చింది. ఈవెన్ మా మ్యారేజ్ జరిగేటప్పుడు కూడా మ్యారేజ్ మొత్తం హిందూ ట్రెడిషన్ ప్రకారమే జరిగింది. బట్ జస్ట్ బిఫోర్ ఆ మండపం పైకి వెళ్లే ముందు నేను మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురు వచ్చింది. మేము ఇద్దరం ఒక రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము. నేను మండపం పైకి ఎక్కిన తర్వాత ఆయన ఏవో చదువుతున్నాడు మంత్రాలు ఆ పూజారి. బట్ నేనైతే నా మనసులో యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా, సహాయం చేయండి, యేసు రక్తమే జయం అనుకుంటే నేను ఉన్నాను. అలా మ్యారేజ్ అయిపోయింది. మేము బెంగళూరులో ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు హేమకు దేవుడు తెలియదు కాబట్టి హేమ వాళ్ళ మమ్మీ వాళ్ళు విగ్రహాలు తీసుకొచ్చారు ఇంట్లోకి. నేను విగ్రహాలు తేవద్దు ఇంట్లోకి, కావాలంటే నేను తనని టెంపుల్కి తీసుకెళ్తాను అని చెప్పాను అనమాట. అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఫైనల్గా నేను వాళ్ళని ఒప్పించగలిగాను, వాళ్ళ అమ్మ వాళ్ళని. బట్ హేమ ఒప్పుకోలేదు. నీదే నాదే అనింది హేమ. అంటే ఇంకా ఏం చేసేది లేక సరే నీ ఇష్టం అన్నాను. తను అలా ఇంట్లో విగ్రహాలు పెట్టుకొని పండగలప్పుడు టెంకాయ కొట్టుకొని తను ఉండేది. నేనైతే మాత్రం ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. సో నేను చర్చ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళి ఒక్కొక్కసారి ఈవినింగ్ వచ్చేవాడిని అనమాట సండే. ఎందుకంటే యూత్ మీటింగ్ అటెండ్ అయ్యి మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసి అలా ఉంటుండగా కొన్ని నెలల తర్వాత నాకు సండే అంత బోర్ కొడుతుంది, నువ్వేం పొద్దున వెళ్ళిపోతావు సాయంత్రం వస్తావు, అసలు ఏం చేస్తున్నారు మీరు ఇంతసేపు అక్కడ, ఐ వాంట్ టు కమ్ అండ్ సీ అనింది. ఐ వాజ్ ఫెల్ట్ సో హ్యాపీ. జస్ట్ అయితే ప్లీజ్ కమ్ అండ్ సీ అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని దినాలు అలా వచ్చింది. తను చాలా కష్టంగా ఉంది అనమాట. ఎందుకంటే హెబ్రోన్లో చాలా టైము వర్షిప్ సర్వీస్ జరుగుతుంది. అయితే అక్కడ పాస్టర్ అన్న వేరే అన్న వాళ్ళు మాట్లాడారు, తన క్వశ్చన్స్కి ఆన్సర్స్ వాళ్ళు చెప్పారు. బట్ స్టిల్ షీ ఈజ్ నాట్ కన్విన్స్డ్ ఇన్ హర్ హార్ట్ అంటే దేవుడు మాట్లాడేంత వరకు తన హృదయంలో కన్విన్స్ రాలేదు. ఒక దినమన్న తను ఒక అక్క టెస్ట్ మనీ షేర్ చేశారు. ఆ టెస్ట్ మనీ విన్న తర్వాత తన పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది. హూ ఇస్ ట్రూ గాడ్ అనేది తనకు అర్థమైంది. ఒకరోజు నాకు ఫోన్ చేసింది అనమాట. నేను ఆఫీస్లో ఉంటే, బావా నవ్ ఐ నో దట్ హూ ఇస్ ట్రూ గాడ్ అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. నేను ఇంటికి వచ్చేసరికి తన విగ్రహాలన్నీ కూడా కట్టిపడేసి ఒక కింద పెట్టేసింది అనమాట, పేపర్లో చుట్టేసి.
అప్పుడు నేను అన్నాను, అమ్మ ఇచ్చేసి నేను ఇవి పడేస్తానంటే, లేదు లేదు మనకేమన్నా అవుతుంది ఈ ఈ విగ్రహాల వల్ల అంటే, నేను ఏం అవ్వదమ్మా, అవి జస్ట్ బొమ్మలే, వాటిలో కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, అవి జస్ట్ బొమ్మలు ఏం అవ్వదంటే, బట్ స్టిల్ షీ డింట్ అగ్రీ అనమాట. బట్ అయితే నేను వాటిని అప్పుడు పాస్టర్ నాకు ఫోన్ చేశాను, అన్నకు ఫోన్ చేస్తే ఎల్డర్స్ని పంపించారు. వాళ్ళు ప్రార్థన చేస్తే, అమ్మ ఏం కాదు, ఏమన్నా అయితే మాకైతే లేవండి అని వాళ్ళు ఆ రోజు ఇంట్లో ప్రార్థన చేశారు. ఫస్ట్ టైం హేమ డిడ్ ప్రేయర్, ప్రభు నాకు నిజం తెలుసుకోవటానికి 22 years పట్టింది, బట్ ప్లీజ్ యూనో చాలా మంది మా ఇంట్లో కానీ మా బంధువులు కానీ చాలా మంది ఉన్నారు, తెలియక వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ షీ వాజ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ అండ్ కమింగ్ టు ద చర్చ్. అయితే వాళ్ళు అన్నారు, అన్న అక్క వాళ్ళు, ఇక నువ్వు దేవుడిని అంగీకరించావు, విగ్రహాలను విడిచిపెట్టావు కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే, నా పాపాలు ఎలా క్షమించబడితే, నాకెట్లా కన్ఫర్మేషన్ అని అడిగేదనమాట. దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలిసేది కాదు అప్పుడు, ఎందుకంటే నాకు అప్పుడు వాక్యం అంత తెలియదు, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంతే. బట్ ఒకనొక దినమున తను ఏమంటారు, నేను ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తనతో మాట్లాడాడు. తన గత పాపములన్నీ గుర్తు చేసి తను ఏడ్చి ప్రార్థన చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి, అమ్మ సారీ నేను ఇది చేస్తుంటే ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ డాడీకి ఇట్లా అందరికి చెప్పేది. వాళ్ళేమో అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు, కొత్తగా చెప్తున్నావు అనేవాళ్ళట. అయితే ఒకరోజు తను చపాతీ చేస్తున్నప్పుడు తనకి కీర్తనలు 103 అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు. 103:10 11 ఉంటుంది. దేవుడు అక్కడ ఏముందో తెలియదు కానీ తనకి ఆ రిఫరెన్స్ మాత్రం దేవుడు తనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి కీర్తన 103 10వ చదువు, 103 11వ అనుకుంటా చదువు అని, సారీ 12వ చదువు అన్నాడు. అయితే తను నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తనకు బైబిల్ సరిగా తెలియదు. తను అంటా ఉంది, దేవుడు నాతో ఇలా ఏదో నాకు ఒక మాట అనిపిస్తుంది హృదయంలో, నువ్వు వెళ్ళి కీర్తన 103:12 చదువు, 103 ఏముంది అక్కడ అని అడిగింది. సో అప్పుడు నేను బైబిల్ ఓపెన్ చేసిన తర్వాత చెప్పాను, అక్కడ ఏముందంటే, పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరం విసిరివేసి ఉన్నాడు, దూరపరిచి ఉన్నాడు అంటే, నీ పాపాలు అంత దూరం దేవుడు దూరపరిచాడు అంటే ఇంకా జ్ఞాపకం చేసుకోడు. నువ్వు అడుగుతా ఉండేదాన్ని కదా క్వశ్చన్, దానికి ఇదిగో దేవుడు ఇలా ఆన్సర్ ఇచ్చాడు అంటే షీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. సో అలా మేము ఇద్దరము దేవునిలోకి రావటము, ఆ తర్వాత బాప్తిసం తీసుకొని మేము అమెరికా రావటము అలా జరిగిందనమాట. ఆ తర్వాత మేము అమెరికాకు వచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కొంచెం కొంచెం నేను తెలుసుకుంటా ఉన్నాను దేవుని వాక్యం. రాత్రులు కూర్చొని నేను ధ్యానం చేసుకుంటా ఉండేవాడిని. అప్పటి వరకు ఐ డోంట్ నో వర్డ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ గాడ్ విల్ స్పీక్స్ అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రులు వాక్యం నేను కొంచెం అసలు ఏంటి దేవుని వాక్యం, ఎందుకు చదివినట్టు మర్చిపోతున్నాం, గుర్తుండ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు God started speaking to me and I was meditating. అలా మేము దేవునిలో బలపడుతూ వచ్చాము. ఆ తర్వాత 2016లో మేము ఇంకా ఎస్ఐ మినిస్ట్రీస్కి వచ్చిన తర్వాత I was more strengthened in the Lord and prayers. So my prayer was, Lord, I want Hema to be more strong అని నేను అప్పుడు అనుకునేవాడిని. బట్ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ యూస్ టు థింక్, నేను ఫెయిత్లో నేను అనుకునేవాడిని ఐ డిడ్ మై ఎలిమెంటరీ అనుకునేవాడిని, బట్ విశ్వాసంలో హేమా డిడ్ మాస్టర్స్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. షీ వాజ్ దట్ మచ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, ఇన్ ఫెయిత్ ఎస్పెషల్లీ. I praise God always, Lord helped in every matter. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా తను ఎప్పుడు కూడా ఒకటే అంటది, ద లార్డ్ విల్ హెల్ప్, దేవుడు సాయం చేస్తాడు, ఆయన ఇచ్చాడు ఆయన. ఒక చిన్న ఇది ఐజాక్ డేవిడ్కి 1 year వచ్చినప్పుడు మేము 1 year చెకప్కి వెళ్ళాం అనమాట. 1 year చెకప్కి వెళ్ళినప్పుడు
1 year కంప్లీటెడ్ చెకప్కి 1 year 2 yearsకి వెళ్ళినట్లున్నాం మేము. 2 years అనుకుంటాం, 2 years చెకప్కి వెళ్ళాం, రైట్. అయితే 2 years చెకప్కి వాళ్ళు ప్రోగ్రెస్ ఇచ్చారు, ఇదిగో ఇవి చేస్తున్నాడా ఇవి చేస్తున్నాడా ఇవి చేస్తున్నాడా అంటే ఐజాక్ డేవిడ్ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఏవి చేయలేకపోతున్నాడు, 1-2 తప్ప. ఐ వాజ్ వండర్డ్, ఇదేంటి ఏమీ చేయలేకపోతున్నాడు, వీళ్ళు ఇచ్చిన చెక్ లిస్ట్ ఏది అవ్వట్లేదే, మ్యాచ్ అవ్వట్లేదే, ఈజ్ దేర్ సంథింగ్ రాంగ్ అని భయం వేసింది ఒకసారి. సరేనమ్మా ఇది చేయలేకపోతున్నాడు, డాక్టర్ని అడుగుదాం రా అని అంటే తను ఒకటే మాట అనింది అప్పుడు, నా చేయి పట్టుకొని లాక్కుండా డాక్టర్ని కాదు అడగాల్సింది, దేవుడిని అడగాలి మనం, వై హీఈస్ నాట్ ఏబుల్ టు డూ, కమ్ ఐ విల్, నేను వెళ్ళి దేవుడిని అడుగుతాను, ఆయనే కదా ఈ గిఫ్ట్ మనకి ఇచ్చింది, ఐ లాస్ట్ ద లార్డ్ అండ్ లార్డ్ విల్ హెల్ప్, డాక్టర్ని కాదు అడగాల్సింది అని చెప్పేసి లాక్కుని వెళ్ళిపోయింది అనమాట. సో అప్పటి నుంచి తను దేవునికి ప్రార్థన చేసినప్పుడు వీ కుడ్ సీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఇట్ సెల్ఫ్ హౌ అమేజింగ్లీ హీ ఇంప్రూవ్డ్ ద స్పీచ్ వైజ్ అండ్ మోటార్ వైజ్ ఎవ్రీథింగ్ అనమాట. దట్స్ హౌ షీ డిపెండ్స్ ఆన్ ద లార్డ్ కంప్లీట్లీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఐ ఆల్వేస్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. జాబ్ కూడా ఫస్ట్ టైం నేను జాబ్ చేయాలనుకున్నప్పుడు నాతో దేవుడు చెప్తున్నాడు జాబ్ చేయమని, నేను వెళ్ళి జాబ్ చేస్తాను అనేది. అంటే సరే నీ ఇష్టమమ్మా అన్నాను. కరెక్ట్గా 1 year కాగానే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జాబ్ వదిలేసేయి అంటున్నాడు. సో నేను జాబ్ వదిలేస్తున్నాను అనింది. మళ్ళీ దేవుడు చెప్పేంత వరకు నేను చేయను అనింది. అట్లా జాబు వదిలేసింది తను 2024 అక్టోబర్లో. ఇంకా మళ్ళీ ఆ తర్వాత నవంబర్ అనుకోండి, ఆ తర్వాత జాబ్ చేయలేదు. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు అన్నా కానీ అమ్మా ఎలాగో నీకు ఇది ఉంది కదా అంటే నో గాడ్ డిడ్ంట్ స్పీక్ టు మీ, ఐ విల్ నాట్ డూ ఎనీ జాబ్ అంటిల్ గాడ్ టెల్స్ మీ అనేదన్నమాట. సో ఆ 1 year కూడా దేవుడు ఎందుకు చేయించాడు అనేది ఒక పర్పస్ అక్కడికి పంపించిన అప్పుడు దేవుడు she got a very good testimony over there అన్యుల మధ్యలో కూడా. So that's how she depends on the Lord. I always praise God for her faith and growing in the Lord. ముగ్గురు పిల్లల గురించి చెప్పాలంటే జోయల్, he is a blessing for us in the family. He will take lead everything, he will help us. వాళ్ళ మమ్మీకి కానీ అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. And moreover we dedicated him for the Lord. దేవుని యొక్క సేవ చేయాలి, ఎందుకంటే తను కడుపులో తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు we both used to డిస్కస్ అనమాట, ఏం చేయాలా, మనకు దేవుడు ఒక బిడ్డని ఇస్తే వాడిని ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, సైంటిస్ట్ చేయాలా, అలా అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడిన ఒక మాట ఏంటంటే నాకు జ్ఞాపకం చేసింది, రాయబారులు అనే మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. పేతురు అంటాడు పౌలు అంటాడు మేము దేవునికి రాయబారులమై ఉన్నాము అంటాడు, అంబాసిడర్స్ ఫర్ ద గాడ్. నేను అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చదివినప్పుడు అమెరికా రాయబారి ఇండియా వచ్చారు, వాళ్ళకి ఎంత పెద్ద రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడు వచ్చినప్పుడు అనిపించింది. అరే అమెరికా రాయబారికి అంత పెద్ద హానర్ చేస్తే దేవుని రాయబారికి ఇంకెంత ఉండాలా. సో ఓకే ఏ జాబులు కాదు కానీ we will ask the Lord and our desire should be to make him as a royal ambassador for the God. దేవునికి రాయబారిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి we dedicated him for the Lord. That is our desire, but we don't know what is the Lord's desire, but we are asking Lord please make him an ambassador for you అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. Hannah is a blessing in our home. Hannah also she is very 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 active, very enthusiastic, and she learns quickly anything. And in home లో కూడా మొత్తం జాలీగా ఉంచేది Hannah, మా ఇంట్లో అందరిని యాక్టివేట్ చేస్తూ. అండ్ ఐజాక్ గురించి చెప్పాలంటే ఐజాక్ he is also హేమ ఎప్పుడు ప్రార్థన చేసేది ఏంటంటే Hannah is a blessing for the world, Isaac David is a blessing for the world. David డేవిడ్ ఎప్పుడు ఒక మాట అంటా ఉన్నాడు అనమాట, చిన్నప్పటి నుంచి వాడికి ఎక్కువగా డేవిడ్ స్టోరీ చూపించాం స్టార్టింగ్లో. అప్పటి నుంచి వాడు ఏమనేవాడు అంటే డేవిడ్ కొన్ని డైలాగ్స్ డేవిడ్ దగ్గర నుంచి వస్తాయి, ఐజాక్ దగ్గర నుంచి మాకు చాలా అమేజింగ్ అనిపించేది. ఆడంటాడు చిన్నప్పుడే, డాడీ దేర్ ఆర్ ఓన్లీ 2 Davids in the world, one is David in the Bible,
అండ్ అనదర్ ఈజ్ మీ ఓన్లీ అంటాడు. సెకండ్ డేవిడ్ ఈజ్ మీ ఓన్లీ అంటాడు. సో ఐ యూస్ టు సే దట్ ఎస్ యూ బీ లైక్ ఏ డేవిడ్ అంటాను అనమాట. తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరికి కూడా ఏమన్నా క్లాసెస్ ఏమంటారు బైబిల్ గురించి చెప్పేటప్పుడు ముగ్గురిని కూర్చోబెట్టి ఒకరోజు ఏం చెప్పిందంటే గలతీయులకు రాసిన పత్రికల గురించి చెప్తా, ఏమి విత్తుతారో అదే కోస్తారో అనే టాపిక్ మీద వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆడంత తెలివిగా అంటే ఐజాక్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏదైనా చేస్తే చాక్లెట్ ఇస్తుంది. ఐజాక్కి, హ్యానాకి, జోయల్కి ఒక చాక్లెట్ ఇచ్చింది ముగ్గురికి. వీడు తొందరగా తినేసి చాక్లెట్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క కెన్ యూ షేర్ ద చాక్లెట్ అన్నాడు. నీది నువ్వు తినేసావు కదా, నేను షేర్ చేయను, ఇది నాదని. అప్పుడు వాడు వెళ్ళి అప్పుడే క్లాస్ విన్నాడు కదా, ఏమి విత్తాలో అదే కోస్తావు అంటాడు హ్యానాతో. మేమన్నా అరే నువ్వు ఈ విషయంలో కాదు, ఆ డైలాగ్ ఎక్కడ వాడాలి అక్కడే వాడాలి, నీ చాక్లెట్ నువ్వు తినేసి అక్కని అలా అంటావని మేము అంటాం అనమాట. సో we have a lot of fun with ఐజాక్ అనమాట. చాలా థాట్ఫుల్గా ఆలోచిస్తాడు అనమాట ఆడు చిన్నోడైనా కానీ. ఒకరోజు నేను వాడిని స్కూల్కి తీసుకెళ్తుంటే ప్రీ స్కూల్కి, డాడీ నాకు మ్యాంగోస్ కావాలన్నాడు. మ్యాంగోస్ కావాలంటే అది ఇది సమ్మర్ సీజన్ కాదు, సమ్మర్ సీజన్లోనే మ్యాంగోస్ వస్తాయి అన్నాను. సమ్మర్ అంటే ఏంది అన్నాడు. సమ్మర్ అంటే ఎండ సన్నీగా ఉంటుంది, సన్ కమ్స్, సియాటిల్లో సన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట వింటర్లో. సన్ కమ్స్, దట్ మీన్స్ సమ్మర్ సీజన్, అప్పుడు మ్యాంగోస్ వస్తాయి అన్న. ఐ డోంట్ నో హౌ ఇట్ కోయిన్సైడ్. వాడిని స్కూల్ నుంచి రిటర్న్ నేను తీసుకొచ్చేటప్పుడు సడన్గా సన్ వచ్చేసింది. హీ స్టార్టెడ్ ఆస్కింగ్, అదిగో సన్ వచ్చేసింది, సమ్మర్ వచ్చేసింది, లెట్స్ గో ఫర్ ద మ్యాంగోస్ తెచ్చుకుందాం పదా అన్నాడు. సో అట్లా ఈ సో థాట్ఫుల్ అనమాట. ఒకరోజు నైట్ ఎందుకో లైట్ వేసుకొని వాటర్ తాగటానికి వచ్చాడు. చీమలు చూశాడు, చీమలు పాకుతా ఉన్నాయి. వచ్చేసి డాడీ ఈ చీమలు నిద్రపోవట్లేదు, నైట్ అయిపోయింది కదా, వై దే ఆర్ నాట్ స్లీపింగ్ అంటాడు. సో ఈ క్వశ్చన్స్ అలా ఉంటాయి అనమాట. ఒకరోజు వర్షంలో మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వర్షం వస్తుంది, మనం ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, మనకి అక్కడ షెల్టర్ ఉంది, మరి ఇప్పుడు ఇదిగో ఈ చెట్టు మీద బర్డ్స్ ఉన్నాయి, మరి వాటికి షెల్టర్ లేదేంది అని అడుగుతా ఉన్నాడు అనమాట. ఇంకొక రోజు వాళ్ళ టీచర్ అట, ఐజాక్ నువ్వు భలే నవ్వుతావు అన్నావు ప్రతిదానికి, యువర్ స్మైల్ నీ నవ్వుకి ఏమంటారు గర్ల్స్ అందరు నీ వెనక ఉంటారా అని అంటే ఆడింటికి వచ్చి అడుగుతాడు, మామ్ వై ఆల్ గర్ల్స్ విల్ స్టాండ్ బిహైండ్ మీ. సో ఇట్లా హీ యూస్ టు మేక్ అస్ యాక్టివేట్ అనమాట. చాలా థాట్ఫుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఒకరోజు వానికి అడుగుతున్నాడు. వాళ్ళ మమ్మీ ఏదైనా తినేటప్పుడు అదే ఎక్స్పైరీ డేట్ చూడండి, ఏదైనా బ్రెడ్ కానీ ఇది కానీ అంటా ఉంటుంది అనమాట. మమ్మీ నువ్వు అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ చూడమంటావు, మరి నాకు ప్యాంట్లు కొనట్లేదు, నా ప్యాంట్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అంటాడు అనమాట ఇట్లా. సో రీసెంట్గా ఒకరోజు ఏమన్నాడంటే వాళ్ళ మమ్మీ ఏదో అడిగితే నేను అన్నాను ఇది అవసరం లేదు నేను కొన్నాను. ఆడెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ డోంట్ వరీ, డాడీ ఈజ్ నాట్ బయింగ్ రైట్, ఐ విల్ బై ఫర్ యూ వెన్ ఐ గ్రో బిగ్ అన్నాడు. సో ఈ మేక్స్ అస్ సో ఫన్. మదర్స్ డే అప్పుడు వాడు ఒక కార్డు ప్రిపేర్ చేశాడు, హ్యాపీ మదర్స్ డే అని రాసి కింద థ్యాంక్ యూ డాడీ అని రాశాడు. నేను నన్ను ఇదేటరా మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అని కాపీ కొట్టి కింద థ్యాంక్ యూ డాడీ అని కాపీ కొట్టావని అన్న. సో అట్లా the three, Joel, Hannah, Isaac, they are a blessing in my home. What God has been given the gifts, and our wish is we want them to be a blessing to this world in future. ఒక పౌల్ లాగా, ఒక తిమోతి లాగా, ఒక పేతురు లాగా వీళ్ళు దేవుని కోసం నిలబడాలి ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద సిచ్యువేషన్ అనేది అవర్ డిజైర్. కమింగ్ టు ద హౌస్ టెస్టిమనీ, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఇల్లు గురించి, అది కూడా అమెరికాలో ఇల్లు గురించి నేను ఎప్పుడు ఐ నెవర్ ఎవర్ ఏమంటారో నా ఊహకు మించింది అది, నా యొక్క కెపాసిటీకి మించింది అది. సో ఐ నెవర్ థాట్ అనమాట. బట్ దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం, అండ్ బియాండ్ చేయగలడు. ఐ బిలీవ్ దట్ హీ కెన్ డూ వాట్ ఎవర్ బియాండ్. బట్ నా జీవితంలో ఇది జరుగుద్దని నేను
ఇప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు ఇంటి గురించి ఆలోచించలేదు కాబట్టి. మనకి యెషయా గ్రంథం 64:5 ఉంటుంది కదా, ఇది జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతంలో తత్తరిల్లునుగాక అని ఉంటాయి. సో దేవుని ఆశ్చర్య కార్యాలు కీర్తనలు 66:5 ఉంటుంది. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మొన్న థ్యాంక్స్ గివింగ్ హౌస్ డెడికేషన్ రోజు కూడా ఎవ్రీబడి వాజ్ అమేజింగ్. బ్రదర్ ఎలా ఇది, ఇట్స్ ఏ స్వీట్ సర్ప్రైజ్ అని అన్నప్పుడు నేను అన్నాను, మీరు ఎలా సర్ప్రైజ్ అవుతున్నారు? స్టిల్ ఇప్పటికీ నాకు సర్ప్రైజ్, ఈవెన్ ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. నేను ఇప్పటికీ సర్ప్రైజ్లోనే ఉన్నాను, ఇది నిజమా అనేటట్లే ఉన్నాను. హౌ యు ఆర్ ఫీలింగ్, ఈవెన్ స్టిల్ మీ ద సేమ్, బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ కెన్ డూ, హీ ఓన్లీ డిడ్ ఇట్ అని నేను చెప్తా ఉన్నాను అనమాట. కీర్తన 145:56 వచ్చినట్టు, నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వివరించదను. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలా ఆయన అసలు ఇది జరుగుద్దని నేను అనుకోని భీకర కార్యములు నా జీవితంలో చేశాడు. ఆ తర్వాత ఫస్ట్ టైం మేము ఇంటి దగ్గరకు వచ్చి చూసినప్పుడు, ఇది ఇంటి లోపలికి వాళ్ళు చూపించినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది అద్భుతము, ఇది ఆశ్చర్యము, మా కన్నులకు అత్యానందము. ఇది అద్భుతము, ఇది ఆశ్చర్యము, మా కన్నులకు అత్యానందము. మాకు చాలా ఆశ్చర్యము, ఆనందం వేసింది. ప్రభువా, నిజంగా am I really qualified for this ప్రభా అని నేను అనుకున్నప్పుడు దేవుడు చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడారు. తర్వాత దిస్ ఈస్ ఫర్ యూ అన్నట్లుగా, ప్రభా నేను అర్హత లేదు నాకు నిజంగా ఇది పొందుకోవటానికి, బట్ లార్డ్ యూ మేడ్ మీ క్వాలిఫైడ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఐ డోంట్ నో నీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి ప్రభా. 1000 నోళ్లతో స్తుతించిన నీ రుణమును నే తీర్చగలనా. 1000 నోళ్లతో స్తుతించిన నీ రుణమును నే తీర్చగలనా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. సో నేను ఈ ఇంటి గురించి నా జీవితంలో అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎస్పెషల్లీ అమెరికాలో నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఇక్కడ సియాటల్లో ప్రైసెస్ కానీ, సియాటల్లో రేంజ్ కానీ, మేమున్నటువంటి దిస్ రెడ్మండ్ బెల్యూ అనేవి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ ప్లేసెస్ వేర్ ద హోమ్ ప్లేస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ అన్ని సరౌండింగ్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ టూ మచ్ అనమాట. సో ఐ నెవర్ థాట్ హియర్ అనమాట. బట్ అయితే యోహాను సువార్త 4:38 ఏమని ఉంటుందంటే, మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మల్ని పంపితేని, ఇతరులు కష్టపడరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. సో నిజమే, ఎవరికో ఇల్లు కట్టారు,
ఎవరి కోసం కట్టారో తెలియదు. మరి దానిలో దేవుడు మమ్మల్ని జస్ట్ కీస్ ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోపోండి అన్నట్లుగా ప్రవేశింపజేసినాడు దేవుడు మమ్మల్ని. అందుని బట్టి దేవునికి స్తోత్రము. సో ఈ ఆర్చ్ ఇంటి గురించి అంటే ఆర్చ్ హౌసెస్ అని ఇక్కడ ఈ కౌంటీలో ఉంటాయని నాకు తెలియదు కూడా. అసలు ఒక కొలీగ్ ద్వారా నాకు తెలిసింది 2024లో. ఆయన చెప్పాడు ఇట్లా ఆర్చ్ హౌసెస్ ఉంటాయండి, మేమైతే ఇద్దరమే, మాకు ఎలిజిబుల్ కాదు, మీరు 5గురు ఉన్నారు కదా, నీకు ఎలిజిబుల్ అవుతుందేమో, నువ్వు ట్రై చెయ్యి అన్నాడు. 2024లో ఆ అబ్బాయి ఫోర్స్తో, నేను అన్నాను ఇవన్నీ మనకి ఎందుకు లేరు రితేష్ అన్నాను. కానీ ఆ అబ్బాయి అన్నాడు లేదు లేదు మీరు వేయండి ఊరికి అన్నాడు. నేను 2024లో ఒక 2 times 3 times అప్పుడు చేశాను కానీ అవ్వలేదు. సో ఐ జస్ట్ లీవ్ ఇట్ అనమాట. ఇంకా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఈ 2025లో నేను ఎప్పుడు కూడా వేసినట్టు నాకు గుర్తులేదు. అయితే సమ్వేర్ అక్టోబరో సెప్టెంబరో ఒకరోజు మెయిల్ చూశాను, ఇట్లానే ఉంది, ఏదో హౌస్ ఉందంట రెడ్మండ్లో ఒక చోట, ద డేట్ ఈజ్ వెరీ క్లోజింగ్, సో డేట్ క్లోజ్ అయిపోద్ది అన్నారు. అయితే దానికి అప్లికేషన్ వేయాలంటే సరే నాకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ లైక్ దట్ ఫన్ లాగా నేను అది ఓపెన్ చేసి అప్లికేషన్ వేసాను. అప్లికేషన్ వేసేటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు సబ్మిట్ ప్రీ అప్రూవల్ లెటర్. నా దగ్గర ప్రీ అప్రూవల్ లెటర్ కూడా లేదు అప్పుడు. ఎప్పుడు 24లో అది ఓన్లీ 3 months వ్యాలిడ్, ఎక్స్పైర్ అయిపోయింది అది 24లో తీసుకున్నది. అయితే అది ఎలాగో మనం ఊరికే ఫన్గా ట్రై చేస్తున్నాం కదా, ఇది వస్తుందో రాదో మనకు తెలియదు కదా, వచ్చినా మనం తీసుకోం కదా అన్నట్లుగా ఎక్స్పైర్డ్ లెటర్ పెట్టే నేను అది అప్లై చేసినట్టు నాకు గుర్తుంది. ఎందుకంటే నాకు కరెక్ట్ గుర్తులేదు, ఎక్స్పైర్తే చేసి పెట్టేసినట్లు ఉన్నాను. ఆ తర్వాత ఐ ఫర్గట్ అబౌట్ దట్, దాని గురించి మర్చిపోయాను నేను అసలు. అయితే ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ ఫ్రైడే నాకు ఫోన్ వచ్చింది. ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ నేను ఈమెయిల్ చెక్ చేసుకుంటుంటే ఆర్చ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి వచ్చింది, ఏదో యువర్ కోడ్ ఈజ్ ఏహెచ్ అని వచ్చింది అనమాట. వీళ్ళేంటి ఏందో కోడ్ ఏహెచ్ అంటున్నారు, ఏదో లాటరీ అంటున్నారు. ఐ ఫర్గట్, నేను వర్క్లో పడిపోయి అసలు పూర్తిగా మర్చిపోయాను అది. ఐ జస్ట్ ఇగ్నోర్డ్ దట్ ఈమెయిల్. అయితే ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ at 3:30, 4 o'clock నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఫోన్ చేసి ఐఎమ్ స్పీకింగ్ టు విజయ్ భీమా అన్నప్పుడు ఎస్ అన్నాను. కంగ్రాచులేషన్స్ అన్నారా. నేను వీళ్ళెవరు ఫోన్ చేసి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారని నేను అనుకున్నప్పుడు వాళ్ళు వీఆర్ ఫ్రమ్ ద ఆర్చ్, యూనో డిడ్ యూ జాయిన్ ద లాటరీ జూమ్ మీటింగ్ అన్నారు. ఐ డోంట్ జాయిన్ ఎనీ మీటింగ్, ఐ వాజ్ ఆన్ ద వర్క్ అన్నాను. జూమ్ మీటింగ్లో మేము లాటరీ తీసాము, లాటరీలో నీ పేరు వచ్చిందన్నారు. యాక్చువల్గా ఈ హౌస్ కోసము చాలామంది అప్లై చేశారట. అందులో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు 41 people, 41 members are qualified for that house as per the eligibility. There are so many eligibility criteria. ఆ క్రైటీరియా ప్రకారం 41 members qualified. ఆ 41 members-లో నా పేరు వచ్చిందంట ఆమె చెప్తుంది. నన్ను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను. ఆర్ యూ ప్రొసీడింగ్ విత్ దిస్ హౌస్ అంటే నాకేం చెప్పాలో అర్థం కాక అప్పుడు డూ యూ హ్యావ్ సమ్ టైమ్ అన్నాను. ఎస్ అంటే ఓకే ఐ విల్ లెట్ యూ నో అన్నాను. సో అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు ఊరికే హేమత్ అన్నాను, ఏదో ఆర్చ్ హౌస్ అంటమ్మా మనకు వచ్చిందంటమ్మా అన్నాను. అంటే ఓ అవునా బాగా అనింది. తను కూడా పెద్దగా ఏమి పట్టించుకోలేదు. తర్వాత మండే ఆర్ ట్యూస్డే సమ్వేర్ నేను ఇంకా వాళ్ళకేం చెప్పకుండా వదిలేసాను వాళ్ళకి. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఇంటెన్షన్ టు బై బికాస్ ఆఫ్ యూనో నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, ఎప్పుడు వీసా ఇవైతాయో తెలియదు, ఎప్పుడు జాబ్ ఇదైదో తెలియదు అనుకొని అయినా నాకెందుకు ప్రభువా, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎప్పుడు కూడా ఎవరన్నా అడిగినా కానీ ఏం చెప్తానంటే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఆ 30వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ఒక్క నిమిషం, 30వ అధ్యాయం సామెతల్లో నాకు తగినంత ఆహారం చాలు, నన్ను ప్రభువా నన్ను భేదవాడిగా ఉంచకు, నన్ను అలాగే రిచ్గా ఉంచకు అనే మాట ఉంటుంది. 39 అనుకుంటా, 8లో పేదరికంనైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడలు నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడైనా అందునేమో, లేక బేదనే దొంగిలి నా దేవుని నామం దూషించనేమో.
సో ఇది ఎప్పుడు నా మనసులో ఉంటుంది. అందుకని నేను ప్రభా నన్ను భేదవాడిగా ఉంచొద్దు, అలాగని నన్ను ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చినా నేను ఇలా అంటానేమో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐ హ్యావ్. నాకు తగినంత ఆహారం ఉంది, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మంచిగా నాకు మంచి గృహం ఇచ్చిన రెంట్కి ఐఎమ్ వెరీ హ్యాపీ అని నేను ఎప్పుడు కూడా నా జీవితం నేను దేవుడిని నాకు ఇల్లు కావాలని నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు, అడగలేదు. కానీ ఒక్కసారి వీళ్ళు హేమ అడగాలి కదా, అడగండి ఎట్లా అని అన్నప్పుడు వాళ్ళ కోసమే నేను ఒకసారి ప్రార్థన చేశాను, ప్రభా నీ చిత్తమైతే ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి. మా చర్చిలో కూడా ఒక బ్రదర్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, బ్రదర్ ఇల్లు గురించి ఆలోచించినప్పుడు, బ్రదర్ అది మనకు కాదులే, నాకు కాదులే, అయినా ఐఎమ్ ఫైన్ వాట్ ఐ హ్యావ్ అని అంటాడు. లేదు బ్రదర్ మీరు ఒకసారి అడగాలి కదా, దేవుణ్ణి అడగండి, క్లెయిమ్ చేసుకోండి అన్నప్పుడు సరే ఆ బ్రదర్ సరే అన్నాను కాబట్టి నేను ఆ బ్రదర్కి అన్నాను కాబట్టి ఒకసారి అడిగాను, అంతే తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు బై హౌస్ ఇన్ సియాటల్, ఎస్పెషల్లీ ఇన్ సియాటల్. ఎందుకంటే ఆ ప్రైసెస్ చూసినప్పుడు ఐ యూస్ టు స్కేర్. సో అట్లా ఈ ఆర్చ్ హౌస్ వాళ్ళు తర్వాత ఫోన్ చేసి ఒకరోజు, ఈరోజు లాస్ట్ డే, నువ్వు ఈరోజు చెప్పలేదంటే మాత్రం ఇంకా వీ విల్ గో విత్ ద సెకండ్ పర్సన్ అన్నారు. అంటే యా గివ్ మీ అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, వి డిడ్ంట్ చెక్, యూ సబ్మిటెడ్ ద ఎక్స్పైర్డ్ ప్రీ అప్రూవల్ లెటర్, అది మేము చూసుకోలేదు, కానీ అది వ్యాలిడ్ కాదు, యూ హ్యావ్ టు సబ్మిట్ ఏ ప్రాపర్ వ్యాలిడ్ ప్రీ అప్రూవల్ లెటర్. అప్పుడు అది ఎక్కడ తెచ్చుకోవాలి అప్పటికప్పుడు నాకు తెలియలేదు. నా ఫ్రెండ్ని అడిగితే అతను ఒక లింక్ ఇచ్చి, ఇదిగో వీళ్ళని అడుగు, వీళ్ళు ఇస్తారు, గంటలో ఇస్తారు అన్నాడు. నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు నాకు ఆమె అనేది టుడే టార్గెట్ డేట్ ఈజ్ బై 5 యూ హ్యావ్ టు సబ్మిట్ అనింది ఆమె. అంటే వాళ్ళు 5 o'clock కల్లా ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఆఫ్టర్ 5 ఇచ్చారు వాళ్ళు లేట్గా. ఇంకా ఎలాగో నాకు మనసులో లేదు కాబట్టి నేను అనుకున్నాను, అమ్మయ్య వీళ్ళు పోయిందిలే, ఇంకా కొనే ఇది లేదులే, మళ్ళీ ఇదంతా నాకెందుకు అనుకున్నాను నేను. సరే అలాగే ఇంట్రెస్ట్ లేదుగా, లేట్ అయింది కదా అని నేను 5 తర్వాత వాళ్ళు ఇచ్చినాక ఆ రోజు ఈవినింగ్ నైట్ ఎప్పుడు నేను సబ్మిట్ చేశాను వాళ్ళకి. అయితే నెక్స్ట్ డే ఆమె ఫోన్ చేసి, నువ్వు ఆఫ్టర్ ద డేట్ క్రాస్డ్, టైం క్రాస్డ్ నువ్వు సబ్మిట్ చేసావు, వీ నీడ్ టు చెక్ ఇన్ అవర్ ప్యానల్ వెదర్ స్టిల్ యూ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనింది ఆమె. అంటే ఓకే దట్స్ ఫైన్, ఎలాగో నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దట్స్ ఫైన్ అన్నాను నేను. అంటే వాళ్ళు మాట్లాడుకొని నెక్స్ట్ డే నాకు మళ్ళీ ఆమె చేసి, ఓకే వీఆర్ స్టిల్ వాంట్ టు ప్రొసీడ్ విత్ యూ, ఎవ్రీబడి ఈజ్ ఫైన్ టు గో అహెడ్ విత్ యూ అన్నది ఆమె. నేను వద్దనుకుంటున్నా కానీ మళ్ళీ ఆమె ఫైన్ అంటుంది. సరేనని చెప్పేసి మరలా ఇంకా ఆమె అనింది, యూ హ్యావ్ టు, ఆమె ఒక $100 చెక్ పంపించి ప్రాసెస్ కనింది. ఇంకా నేను నా ఫ్రెండ్తో అన్నాను, ఇంక దిస్ గైస్ ఆర్ స్టార్టెడ్ ఆస్కింగ్ మనీ, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది కొనటము అని నా ఫ్రెండ్తో అన్నప్పుడు అతను అన్నాడు, నువ్వేం ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టట్లేదు కదా విజయ్, జస్ట్ సీ ద ప్రాసెస్ హౌ ఇట్ గోస్, నువ్వు లాస్ట్ మినిట్లో అయినా నాకు వద్దని చెప్పొచ్చు, వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు, దాని గురించి నువ్వు వరీ అవ్వద్దు, నువ్వు వెన్ యూఆర్ పేయింగ్ టోటల్ మనీ అన్నప్పుడు అప్పుడు నువ్వు చెప్పు నాకు ఇష్టం లేదని, బట్ ఇప్పుడు ఏం లేదు నువ్వు కట్టేది జస్ట్ 100 కదా, దట్స్ ఫైన్, జస్ట్ ప్రొసీడ్ అన్న. అట్లా ముందుకి 100 కట్టి ముందుకు వెళ్తున్నా. వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకా అప్పుడు నాకు ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ అనమాట, ఎట్లా ముందుకు వెళ్ళిపోతుంది ఇది వాళ్ళు అని. ఇంకా నేను అప్పుడు శ్రీదేవి అక్కకు ఫోన్ చేశాను అనమాట. యాక్చువల్గా ఆమె లాస్ట్ డే అన్న రోజు అనుకుంటా శ్రీదేవి అక్కకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి అక్క ఎలా ఉంది, ఏం చేయాలన్నప్పుడు అక్క ఒక నిమిషము విన్న తర్వాత ఒకే ఒక మాట అన్నారు, నాన్న గ్యాబ్రియల్ దేవదూత జకర్యా దగ్గరికి వచ్చింది, జకర్యా నమ్మలేదంట, నువ్వు నమ్మనందున యోహాను పుట్టేంత వరకు నువ్వు మోగవాడు అయి ఉంటావు అనింది. అదే దేవదూత మేరీ దగ్గరకు వచ్చింది, మేరీ నమ్మింది, నువ్వు ధన్యురాలు అంటావు, నిన్ను ధన్యురాలు అందరూ అని చెప్పేసి ఆమె తర్వాత ప్రార్థన చేసింది. సో వెదర్ యూ వాంట్ టు బి ఏ జకరాయా ఆర్ మేరీ అనింది అక్క. అంతే, ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్. ఇంకా ఐ ఫెల్ట్ సో హ్యాపీ, దెన్ ఐ డిసైడెడ్ టు గో. ఆ విధంగా అక్క ప్రార్థన చేశారు ఆ రోజు, నేను ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. సో ఈ ప్రాసెస్లో నాకు ఎక్కడ కూడా దీనికి బయ్యర్ ఏజెంట్ కానీ సెల్లర్ ఏజెంట్ కానీ వాళ్ళు అన్నారు, ఈ ఆర్చ్ హౌస్కి మేమేమి
ఏజెంట్స్ కమిషన్ ఇట్లా ఏమి ఇవ్వమన్నారు. సో దెన్ లార్డ్ యూ బీ మై ఏజెంట్, ఐ డోంట్ నో ఇక్కడ బయర్ ఏజెంట్స్ సెల్లర్ ఏజెంట్స్ నాకు తెలీదు, సో యూ బీ మై ఏజెంట్ అని చెప్పేసి నేను దేవుడే నాకు సమస్తము, ఇంకా వాళ్ళు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ నేను ప్రభువా ప్లీజ్ హెల్ప్ అని చెప్పి అక్కడ సైన్ చేసేసాను. అలా ముందుకెళ్ళిపోయాను. అయితే చివరిలో ఆ ఇంటి ముందు రోజు అంటే ఒక అయిపోతుంది క్లోజింగ్ అని, అప్పుడు మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. వాళ్ళు ఇస్తానన్న ఏమంటారు డౌన్ పేమెంట్ అసిస్టెన్స్ కానీ ఇదంతా కూడా కొంచెం ప్రాబ్లం వచ్చేసరికి అక్కడ కొంచెం నాకు మళ్ళీ కలవరం వేసింది. అప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు, ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ నవ్ యూ కెన్ క్యాన్సిల్ అన్నాడు. సో అక్కడ ఇంకా ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఒక ఇదిలో ఉన్నాను అనమాట నేను. అలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు అక్క నాకు ఒక ఇమేజ్ పంపించారు. అదేంటంటే ఒక యేసు ప్రభు నడుస్తూ వెళ్తూ ఉన్నారనమాట. ఆయన వెనక కొన్ని గొర్రెలు వెళ్తా ఉన్నాయి అనమాట ఒక సముద్రం ఒడ్డున. అందులో మాట ఏమని ఉందంటే ద్వితీయోపదేశ కాండం నుంచి 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా. నేను ఎప్పుడైతే ఆ పిక్చర్ చూశానో ఆ పిక్చర్ చూడంగానే నాకు ఇట్ వాజ్ లైక్ ఏమంటారు మబ్బులు తొలగిపోయినట్టుగా హృదయంలో ఐ హ్యావ్ ఏ ఎనార్మస్ పీస్ అనమాట. సడన్ గా ఆ కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయిపోయి చాలా పీస్ అనిపించింది అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ గో, దెన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ స్టెప్ బ్యాక్. అప్పుడు నేను అనుకున్నాను ప్రభువా ఐఎమ్ ఫైన్, ఏమంటారు ఒకవేళ నాకు రేపు వీసా ఏదన్నా వచ్చినా ప్రాబ్లం వచ్చినా లేకుంటే ఏదొచ్చినా పర్వాలేదు, దేవుడు నాకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే షద్రక్ మేషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేశాడు ఆ సమయం. షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఈ విగ్రహానికి మేము మొక్కము, మా దేవుడు ఆ మంటల నుంచి రక్షించగలిగిన సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేము మొక్కమంటారు వాళ్ళు. సో నేను అప్పుడు దేవునితో అన్నాను, ఎస్ లార్డ్ నువ్వు చేసిన కార్యము నేను ఇక్కడ సంఘంలో అందరి ముందు చెప్పాలి. ఆ కార్యము చెప్పటం కోసము దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు. నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, ఇది ఆయనకు ఒక లెక్క. సో జీవితంలో దేని గురించి మనం వర్రీ అవ్వాల్సింది లేదు. వెన్ మన ముందర నడుచువాడు దేవుడైతే వీ డోంట్ నీడ్ టు వరీ. నేను ఈ ఇల్లు నాకు తర్వాత ఏమన్నా అయినా పర్వాలేదు ప్రభా, బట్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ టుడే దట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ అని నా సంఘంలో నేను నిలబడతాను ప్రభా అని చెప్పేసి ఆ రోజు నేను అనుకున్నాను. నాకెప్పుడు ఎప్పుడైనా నాకు ఏమంటారు ఇబ్బంది ఏమంటారు ఒక కాన్ఫ్లిక్ట్లో ఏదన్నా ఉన్నప్పుడు ఐ యూస్ టు లుక్ అప్వర్డ్. ఆకాశం కల్లి నేను ఇలా చూస్తాను ఒకసారి దేవుని వైపు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏముంటుందంటే ఇన్నర్ లుక్ గురించి ఉంటుంది అనమాట. తర్వాత 6వ అధ్యాయం అవుటర్ లుక్ గురించి ఉంటుంది. 7వ అధ్యాయము అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును అని అప్వర్డ్ లుక్. ఇన్నర్ లుక్, అవుటర్ లుక్, అప్వర్డ్ లుక్. నాకు అప్వర్డ్ లుక్ ఎప్పుడైనా నేను ఇలా ఉన్నప్పుడు ఐ విల్ లుక్ అప్వర్డ్, ఐ విల్ ఆస్క్ ద లార్డ్. సో ఆ విధంగా ఆ రోజు నా కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయిపోయింది ఆ ఇమేజ్ చూడంగానే. సో ఈ ప్రాసెస్ అంతట్లో ప్రతి చోట కూడా నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతాను అని చెప్పేసి అక్క చాలా వాగ్దానాలతో మెసేజ్లతో నన్ను బలపరిచారు. ఒకానొక సమయంలో అంటే ఇనీషియల్గా నేను కొంచెం వర్రీ అవుతున్నప్పుడు హేమ అనింది, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, ఒకసారి మన ప్రామిస్ ఏముందో వాట్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ అవర్ హౌస్, ఈ సంవత్సరము మన ఇంటి వాగ్దానం ఏదో చూడుపో అనింది అనమాట. అక్కడ చూస్తే ఏమనుందంటే మీరు అడగక ముందే నేను మీకు సమకూర్చదను, అడగక ముందే నేను మీకు ఇస్తాను, బిఫోర్ యూఆర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ అని చెప్పేసి ఈ సంవత్సరం వాగ్దానం మా కుటుంబానికి. సో ఆ వాగ్దానం మేము చూసినప్పుడు కూడా చాలా పీస్ అనిపించింది. ఎస్ లార్డ్ యు ఆర్ గివింగ్ మీ అని. సో మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన యొక్క కార్యాలను వివరించటం ఇట్స్ ఇంపాసిబుల్. ఆ విధంగా ఇక్కడ హౌస్ డెడికేషన్ కూడా జస్ట్ 18వ తారీఖు మార్నింగ్ మేము సైన్ చేసేటప్పుడు ఐ రిమెంబర్డ్ ఆ రోజు మా మ్యారేజ్ అయిపోయింది అన్నమాట. ఎప్పుడైతే నేను సైన్ చేస్తున్నానో 10:30 ఆ టైంలో ఫస్ట్ సైన్
నాకు దేవుడు జ్ఞాపకం చేసింది ఏంటంటే వెంటనే ఈరోజు మా మ్యారేజ్ డే, పెళ్ళి అయిపోయిన సమయం, ఆ సమయము అని నాకు దేవుడు గుర్తు. అంటే ఈ టైమింగ్ ఆల్సో పర్ఫెక్ట్ అనమాట, ముందు రోజు ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది. సో ఇక్కడ అందరూ కూడా 20వ తారీఖు 18th 20th మేము హౌస్ డెడికేషన్ పెట్టుకున్నాం. ఐ జస్ట్ హ్యావ్ ఐ థింక్ 22nd 21st మాకు జస్ట్ 3 days ఉంది గ్యాప్. ఆ 3 days ఎలా మేము థ్యాంక్స్ గివింగ్ జరపాలా, ఎలా ఇక్కడ ఫెలోషిప్ లో దాదాపుగా 250 people దాకా వచ్చారు హౌస్ డెడికేషన్ కి. ఎలా అనుకున్నప్పుడు ఆ సంఘం అంతా ముందుకు వచ్చారు. వాళ్ళు అన్నారు, మీరిద్దరు కూర్చోండి, జస్ట్ మీరు ప్రిపేర్ అయ్యారండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా వాళ్ళు ముందుండి చాలా అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే చేశారు. అప్పుడు ఈ ఇంటి గురించి సాక్ష్యం చెప్పుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇట్స్ ఎ స్వీట్ సర్ప్రైజ్, బ్లెస్డ్ సర్ప్రైజ్, వి డోంట్ నో అన్నప్పుడు నేను అన్నాను, నేను వెతకలేదు. చాలా మంది అన్నారు, నువ్వు ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళావు, ఎక్కడ అడిగావు అన్నప్పుడు నేను ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను వెతకలేదు, కానీ నాకు దొరికింది. నేను కావాలనుకోలేదు, కానీ ఆయనే నాకు ఇచ్చాడు. నేను ఎక్కడ బిడ్డింగ్ వేయలేదు, నా తరపున ఆయనే బిడ్డింగ్ వేసాడు. నేను ఏ ప్లేస్లో తీసుకోవాలి ఇల్లు, ఇక్కడ తీసుకోవాలా, అక్కడ రేటు తక్కువ ఉంటుందా, ఇక్కడ రేటు ఎందుకంటే మా ఫెలోషిప్లో ఈ ఏరియాలో ఇల్లు తీసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కళ్ళు, ఆయన కూడా అన్న కూడా ఎప్పుడో ఇక్కడ కూడా చాలా దూరంలో తీసుకున్నాడు. ఆయన ఒక 2008లో ఎప్పుడు తీసుకున్నాడు. అంటే ఈ ఏరియా అంత కాస్ట్లీ. సో నేను వెళ్ళలేదు, ఏ ప్లేస్లో కావాలని నేను డిసైడ్ చేయలేదు, ఆయనే డిసైడ్ చేశాడు. నాకు ఇల్లు ఇలా ఉండాలి, ఈ క్యాబినెట్స్ అలా ఉండాలి, డిజైన్ అలా ఉండాలి, నాకు ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండాలి, ఈ డిజైన్ అంతా నేను చేయించలేదు, ఆయనే చేశాడు డిజైన్ కూడా. నాకు వద్దు ప్రభు అని నేను వెనకడిగేసి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే నా ముందు నడిచేవాడు యెహోవా. నాకు ఇవన్నీ అర్థం కావు ప్రభు, నేనేం చేయాలో ప్రభు అనుకున్నప్పుడు కూడా ఆయనే నాకు బయర్ ఏజెంట్గా, సెల్లర్ ఏజెంట్గా ఉండి ప్రాసెస్ అంతా చూసుకున్నాడు. అంతా ఆయనే చూసుకున్నాడు. యూ జస్ట్ గో అన్నాడు, నేను వెళ్ళిపోయాను. సో దట్స్ హౌ లార్డ్ డిడ్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి నేను సంఘంలో సాక్ష్యం ఇచ్చాను. అనర్హున్నైనా నన్ను అర్హుణ్ణి చేసింది నీ కృపయలే. అనర్హున్నైనా నన్ను అర్హుణ్ణి చేసింది నీ కృపయలే. అవేగిర పాడుచు నా ప్రియుని స్వరముకైనే పరుగులెత్తెదన్. హరే రే నాడచుచు గంతులు వేయుచు స్తుతించుచు ఆరాధించుచు. సో ఈ విధంగా అనర్హుడైన నన్ను దేవుడు నాకు అర్హత ఇచ్చి ఈ ఇల్లు ఇచ్చారు. ఈ ఇంటిలోకి వచ్చేటప్పుడు ఆమె ఈ ఇల్లు ఏమంటారు, ఇక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళు అన్నారు, ఫస్ట్ టైం నేను ఎంటర్ అయినప్పుడు ఇంట్లోకి వచ్చిన ఆమె విజయ్ డూ యూ నో హౌస్ ఆఫ్ దిస్ ప్రైస్ అనింది. ఆమె డాన్ అని, ఆమె కూడా క్రిస్టియన్. అంటే ఐ డోంట్ నో డాన్ అన్నాను. ఐ నో దట్ దే ఆర్ గివింగ్ మీ ఫర్ 4,06,000 బట్ ఐ డోంట్ నో ద ఫుల్ ప్రైస్ ఆఫ్ దిస్ హౌస్ అన్నాను. ఆమె అనింది, ద సేమ్ హౌస్ I sold last year December for 1.11189. Ante it's close to 2 million. Now it is 1.2 millions. The same house, if I want to sell 1.2 millions anindame. Then no, really? And then yes, but you got 66 or 67% discount. And then it's not mine. It's God given me. Ante yes. Yes, and in the yes, God can give, and in the so this is how Lord helped me. అంటారు దేవుడు ఏ లెవెల్కి వెళ్తాడంటే, నా జీవితంలో నేను ఎప్పుడు మేము చర్చ్కి వెళ్ళేటప్పుడు మా రెడ్మండ్ ఏరియాలో, దిస్ ఇస్ కాల్డ్ రెడ్మండ్ ఇన్ సియాటల్, ఆ ఏరియాలో ఒక చోట ఒక అతను ఎవరో కానీ ఒక చిన్న ఒక హోటల్ ముందు ఒక స్టాండింగ్ లాగా ఒకటి పెడతాడనమాట. అది అక్కడ ఏం రాసి ఉంటుందంటే, ఆ స్టాండింగ్ దానిపైన ఫర్ గాడ్ సో లౌడ్ రెడ్మండ్, ఫర్ గాడ్ సో లౌడ్ రెడ్మండ్, దేవుడు రెడ్మండ్ని ఎంతో ప్రేమించును అనే ఒక వాక్యము ఆయన పెడతాడనమాట ఎవరో కానీ.
కొన్ని రోజులు ఆ హోటల్ దగ్గర పెడతాడు, కొన్ని రోజులు ఇంకొక ప్లేస్లో పెడతాడు. ఈ 2 ప్లేస్లు మూవ్ చేస్తూ ఉంటారనమాట. సో నేను ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళేటప్పుడు ఆ వాక్యాన్ని చూస్తాను, ఫర్ గాడ్ సో లవ్డ్ రెడ్మండ్ అని, నేను అడుగుతూ ఉంటాను, ప్రభువా ఇన్ కేస్ ఎప్పుడైనా నాకు ఒకవేళ మీరు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే, ఇల్లు ఇస్తే నాకు ఎక్కడ ఇవ్వద్దు, రెడ్మండ్లోనే ఇవ్వండి, ఎందుకంటే ఫర్ గాడ్ సో లవ్డ్ రెడ్మండ్ అని నేను అడుగుతూ ఉండేవాడిని అనమాట. ఊరికే మనసులో అనుకునేవాడిని, నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, మనసులో అనుకునేవాడిని, ఫర్ గాడ్ సో లవ్డ్ రెడ్మండ్ చూసి ప్రభా ఎప్పుడైనా ఇస్తే పొరపాటు నాకు ఇక్కడ ఇవ్వండి రెడ్మండ్లో అనేవాడిని. సో దేవుడు చేసిన అంత గొప్ప అద్భుత కార్యం అంటే, మేమున్నటువంటి ఈ ల్యాండ్, ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ బోర్డర్ ఆఫ్ ఇది. నేను ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు హౌస్ కీస్ ఇచ్చేటప్పుడు ఆమె ఏమనిందంటే, విజయ్ నువ్వు అమెజాన్ వీళ్ళకి కొంచెం వాళ్ళ కొరియర్ బాయ్స్ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకో తెలుసా, యాక్చువల్లీ వీఆర్ దిస్ ల్యాండ్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద డస్ట్ ఆఫ్ కర్క్లాండ్. అంటే రెడ్మండ్ పక్కనే ఇంకొక సిటీ ఏంటంటే కర్క్లాండ్. మనం ఉన్నటువంటి ప్లేసు ఎగ్జాక్ట్గా ఇది కర్క్లాండ్ ఎంట్రన్స్. ఈ జిప్ కోడ్ యాక్చువల్గా కర్క్లాండ్లో ఉండాలి ఇది, ఎందుకంటే మా తర్వాత నెక్స్ట్ అన్ని కర్క్లాండ్. ఇంకా మనం ఉన్నది కూడా కర్క్లాండ్, ద డస్ట్ ఆఫ్ కర్క్లాండ్. బట్ ఐ డోంట్ నో వై సిటీ గేవ్ రెడ్మండ్ అండ్ రెడ్మండ్ జిప్ కోడ్. సిటీ దీనికి ఇక్కడ అపార్ట్మెంట్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ వేసినప్పుడు సిటీ ఎందుకు రెడ్మండ్ ఇచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ డస్ట్ ఆఫ్ ద కర్క్లాండ్ ఇది. దానివల్ల ఈ కొరియర్ బాయ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది కొంచెం చూసుకోనింది. అప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను, ప్రభా నేను మిమ్మల్ని అడిగాను కదా, ప్రభా మీరు నాకు ఎప్పుడైనా ఇస్తే ఇల్లు నాకు రెడ్మండ్లోనే ఇవ్వండి, రెడ్మండ్ జిప్ కోడ్తోనే ఇవ్వండి అని నేను అడిగాను. నా కోసము ఇది కర్క్లాండ్లో పడాల్సినటువంటి అపార్ట్మెంట్ జిప్ కోడ్ని సిటీ వాళ్ళు మరి ఎందుకు ఇచ్చారు అంటున్నారు వీళ్ళు, సిటీ వాళ్ళు రెడ్మండ్ జిప్ కోడ్ ఇచ్చారు దీనికి అని అంటున్నారు. ప్రభా నేను అడిగిన ఆ చిన్న కోరిక, డిజైర్ కోసం, అంటే దేవుడు మన కోసం ఎంత దాకైనా వెళ్తాడు, కథ మొత్తం మార్చేస్తాడు. మనకు ఒక పాట కూడా ఉంది కదా, కథ మొత్తం ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నా కోసం నేను అనుకుంటాను, ప్రభా నా కోసము ఇది కర్క్లాండ్లో ఉండాల్సిన ఈ అపార్ట్మెంట్ జిప్ కోడ్ని రెడ్మండ్లోకి మార్చావా. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రెడ్మండ్, బోర్డర్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద కర్క్లాండ్. ఐ యూస్ టు అమేజ్ అంటే హౌ గాడ్ వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మన కోసము, ఆయన పిల్లల కోసం, మనం ఎలా అయితే మన పిల్లల కోసం ఏదైనా చేస్తామో ఆయన కూడా ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. దట్ ఈస్ హౌ గాడ్, అవర్ గాడ్. ఐ డోంట్ నో, ఇంకా మన దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ఊహకు అందంది దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. ఒక్క మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. కీర్తన 118వ అధ్యాయము ఏమని ఉంటుందంటే, 19వ అధ్యాయము అక్క చెప్పారు, నేను ఈ చాప్టర్ నేను ఇక్కడ మాకు సాక్షి ఇచ్చేటప్పుడు కూడా నేను చదివాను. ఈ 19వ వచ్చినట్టు, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడు, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. 20వ వచనము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. 118వ కీర్తనలో 23వ వచనము, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. తర్వాత 28వ వచనం, నీవు నా దేవుడు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీవు నా దేవుడు, నిన్ను ఘనపరచెదను. సో మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. మేము మా జీవితాంతము ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. బట్ హీ ఈజ్ ఏ లవింగ్ గాడ్. ఆయన ప్రతి ఒక్కరిని ఇదే విధంగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ మన ఊహకు అందనిది. అంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గృహాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. సో ఈ గృహము ఇది బ్రాండ్ న్యూ హౌస్, ఇట్స్ నాట్ యూజ్డ్ వన్. కంప్లీట్ గా బ్రాండ్ న్యూ హౌస్ దేవుడు నిర్మించి మాకు కీసేసి జస్ట్ ఎంటర్ ఇంటూ ఇట్ అన్నట్లుగా మాకు ఇచ్చాడు అనమాట, అంత తక్కువ ప్రైస్ లో. అయితే వినే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, ఈయన నిజమైన దేవుడు,
మన మాటలు వినే దేవుడు, మన హృదయము ఆలోచనలు కూడా ఆయన తెలిసిన దేవుడు, మన యొక్క ప్రతి న్యాయమైన కోరికను తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ఆ నిరీక్షణ కోల్పోవద్దు. ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన కూడా విననేరక ఉండినట్లు ఆయన బొమ్మ కాదు, ఆయన వినే దేవుడు. ప్రేయర్ హియరింగ్ గాడ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఆయన ప్రార్థన విని ప్రతి ప్రార్థనకి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి తగిన సమయంలో మనము నిరీక్షణ కలిగి ఉంటే ఆయన చిత్తమైన సమయంలో తప్పకుండా ప్రతి దీవెనతో ఆయన అలంకరించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకొని నిరీక్షణ కలిగి ఉంటే ఏదైనా ఆయన బిడ్డల కోసం ఏదైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు అంటే సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.